Please start. ఎస్ అందరికీ కూడా వామ్ వెల్కమ్ అండి. హ్యాపీ ఈవినింగ్ టు ఎవ్రీవన్. నారీ మనందరికీ కూడా వాళ్ళలో ఎటువంటి టాలెంట్ ఉన్నా అది ఏ రకమైన ఒక హోలిస్టిక్ ఉమెన్ డెవలప్మెంట్ అనేది జరగాలి. అది మనం వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి ఇవ్వగలమా అంటే కాదు. వాళ్ళు ఎక్కడున్నా కూడా ఇప్పుడున్న ప్రపంచంలో నెట్టింట్లో కూర్చొని ప్రతి ఒక్కరికి కూడా అందించాలి అని చెప్పేసి మన నారీసెల్ మన 2 తెలుగు రాష్ట్రాలలో 20 రీజియన్‌లో 20 మంది నారీసెల్ ఆర్టిస్ట్ టీమ్‌తో ముందుకెళ్తుంది. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ప్రోగ్రామ్స్ వాళ్ళు చేస్తున్నారు. అండ్ నేషనల్ టీమ్‌లో స్పెషల్‌గా నారీ వేదిక మన కోసం డిజైన్ చేయడం జరిగింది. ఈ నారీ వేదికలో ఎవ్రీ ఫ్రైడే ప్రతి ఒక్క నెల కూడా ఒక్కొక్క థీమ్‌తో న్యూట్రిషన్, హెల్త్, సెల్ఫ్ కేర్, డిఫెన్స్, సెల్ఫ్ డిఫెన్స్, అదే విధంగా బిజినెస్, ఇలా వింగ్స్ ఆఫ్ ఫ్రీడమ్ నారీ ఎక్స్పోకి చేసుకున్నాం, యోగా సెషన్స్ తీసుకున్నాం, ఇలా డిఫరెంట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. సో హోలిస్టిక్ గా మీరు ఏ విషయంలో ముందెళ్ళాలనుకున్నారో ఆ ప్రతి ఒక్క విషయంలో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నారీ వేదిక ప్రతి ఒక్క శుక్రవారం ఎవ్రీ ఫ్రైడే మన నారీ మనుల కోసం అందరి కోసం సిద్ధంగా ఉంది. అందులో భాగంగా ఈ నారీ వేదిక అనేది మన ముందుకు వచ్చింది. అండ్ మనసులో మాట, ప్రతి మహిళ కూడా తన మనసులో ఉన్న ఆలోచనలతో అట్లే ఉండిపోకూడదు అని చెప్పి మనసులో మాటను కూడా మనం ఇనిషియేషన్ తీసుకున్నాము. ఈ విధంగా మన నేషనల్ అడ్వైజర్ మన నళిని టీచర్ గారి సలహాలు సూచనలతో నేషనల్ డైరెక్టర్ తబితా దేవరపల్లి మేడం గారి లీడర్షిప్ లో నారీ సెల్ ముందుకు వెళ్తుంది. ఈ రోజు మనం ఈ డిసెంబర్ థీమ్ సెల్ఫ్ కేర్ లో మరొక అద్భుతమైన 1 వీక్ ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోతున్నామండి. అసలు ఏంటి మన ఇన్నర్ మైండ్ సెట్ ని ఎలా మనం మోల్డ్ చేసుకుంటే మనం ముందుకు వెళ్తున్నాం, మనం ఎలా సమాజాన్ని చూస్తున్నాం, మన గురించి మనం ఎలా ఆలోచిస్తున్నాము, ఎలా మన మైండ్ సెట్ ని మనం ట్యూన్ చేసుకుంటే వండర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఏదైనా మనలోనే ఉంది అని మనకు తెలియచేయాలని చెప్పి ఈ డిసెంబర్ మంత్ లో సెల్ఫ్ కేర్ కి తగిన విధంగా స్టార్టింగ్ లోనే మనకు మేడం ఈ పవర్ ప్యాక్ సెషన్ అనేది మనకు తీసుకోవడం జరిగింది. 1 వీక్ ఇది ఇలానే కంటిన్యూ అవుతుంది. మరి ఈ రోజు మనకు ది బెస్ట్ అని ఎన్ని బెస్ట్లు చెప్పినా సరిపోవండి. ఇంత లోపల ఎవరైనా సరే నేను ఇంతగా చెప్తున్నాను కదా, మరొకసారి లింక్ అందరికి పంపించేయండి. నేనైతే గ్యారంటీ ఇస్తున్నాను, ఈ రోజు ది బెస్ట్ లెర్నింగ్ ని, ఒక ఇన్పుట్ ని, వాల్యుబుల్ ఇన్పుట్స్ ని మీరు తీసుకొని అయితే ఈ సెషన్ నుంచి వెళ్తున్నారు. నో డౌట్ అబౌట్ ఇట్, అందులో ఎటువంటి సందేహం లేదు. కనుక ఒక్కసారి లింక్ ని అందరికి ఫార్వర్డ్ చేయండి. ఈరోజు ట్రైనర్ ని, మనకొచ్చి స్పీకర్ ని, కోచ్ ని, వారిని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం నాకు రావడం అనేది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మరి మనం ట్రైనర్ ఈరోజు మనకు వస్తున్న స్పీకర్ గురించి చిరు పరిచయంలోకి వెళ్దాము. ఈరోజు మన నారీ వేదిక స్టేజ్ మీదకి రాబోతున్న అద్భుతమైన వ్యక్తి ఈజ్ నాట్ ఓన్లీ సైంటిస్ట్ అండి, బట్ ఏ లైఫ్ ట్రాన్స్ఫార్మర్ అండ్ మైండ్ సెట్ ఎక్స్పర్ట్. వీరెవరో కాదు, డాక్టర్ ఆది సార్. డాక్టర్ ఆది సార్ ని అందరూ కూడా ఆది సార్ అని చెప్పి పిలుచుకుంటా ఉంటారు. ఆది సార్ గారు ఫార్మాసిటిక్స్ లో పిహెచ్డి చేస్తున్నారండి. కరెంట్లీ వాళ్ళు హెడ్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అట్ పిపిఐ రియాజ్, సౌదీ అరేబియాలో చేస్తున్నారు. ఇంతకు ముందు వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా, ఎక్స్ డైరెక్టర్ గా మనకు హైదరాబాద్ లో వర్క్ చేశారు. అండ్ మైండ్ సెట్ ఎక్స్పర్ట్ అండి. ఎవరైతే మన ఇన్నర్ పొటెన్షియల్ ని, ఇన్నర్ పవర్ ని అన్లాక్ చేస్తూ ముందుకెళ్తున్నారో డాక్టర్ ఆది సార్, వారు థౌజండ్స్ ని ట్రాన్స్ఫార్మ్ చేసి మిలియన్స్ ని ఇన్స్పైర్ చేసి వాళ్ళ జర్నీని కొనసాగిస్తున్నారు త్రూ డాక్టర్ ఆది అకాడమీ అండ్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ అండ్ రోషిని ఫౌండేషన్, లైన్స్ ఇంటర్నేషనల్. వీటి ద్వారా ఎంతో మందిని వారి యొక్క ఇన్నర్ స్ట్రెంగ్త్ తెలుసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి
ఎప్పుడు పరితపిస్తూ ముందుకెళ్తున్నారు. అందులో నేను కూడా ఒక వ్యక్తినని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. బ్యాచ్ నంబర్ 14 ఎన్ఎల్‌పిలో నేను సార్ దగ్గర నేర్చుకోవడం జరిగింది. సార్ దగ్గర నేర్చుకున్నప్పటి నుంచి కూడా ఏ విషయం చేసినా, ఏది చేసినా నా పర్పస్‌కి నేను ముందు వెళ్తున్నాను. నా పర్పస్ నుంచి పక్కకెళ్తున్నాననే క్లారిటీతో ముందుకెళ్తున్నాను. థాంక్ యూ సో మచ్ తబితా మ్యామ్. మా గురువు గారికి ఇంట్రడక్షన్ ఇవ్వడానికి అవకాశం ఇచ్చినందుకు థాంక్ యూ సో మచ్ సార్, ఆది సార్. అండ్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ మనందరం కూడా నారీమణులు మనందరూ కూడా నాతో జాయిన్ అవ్వండి. ఈరోజు మన స్పీకర్ డాక్టర్ ఆది సార్. సార్‌ని వెల్కమ్ చేస్తాం. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. ప్లీజ్ వెల్కమ్ ఆది సార్. సార్ వెల్కమ్ సార్. మీ వాల్యుబుల్ వర్డ్స్‌తో మాకు ఈరోజు ఒక కొత్త లెర్నింగ్స్‌ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. వెల్కమ్ సార్. Yes, thank you, Anand. Thank you so much, Jansi ma'am. Yes, now voice clarity ఉందండి? Yes sir, perfect. My voice is clear? Right. Yes sir. Yes sir. Yes, thank you so much. మిమ్మల్ని అందరినీ ఇలా చూడడం చాలా ఆనందంగా ఉంది. Right. So the team behind Nalini ma'am and Tabitha Devarapalli garu, Jansi ma'am and all the women leaders, thank you so much. Yes, మనకు ఈరోజు టాపిక్ మీకు మైండ్ సెట్ అండ్ రెసిలియన్స్ గురించి, రైట్? సో చాలా అద్భుతంగా మీకు అందరికి ఎంతో సేవ చేయాలి. బై సీయింగ్ ఆల్ ద యాక్షన్స్ ఆల్వేస్ ఐ ఫీల్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇంపాక్ట్ ఫౌండేషన్. చాలా మంది మీరు అందరు ఇక్కడ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆల్రెడీ యువర్ లీడర్స్, రైట్? శ్రీలత గారు, ఝాన్సీ గారు, జయలక్ష్మి గారు, ఎప్పటి నుంచో అందరిని చూస్తున్నాం, రైట్? మళ్ళీ ఈరోజు ఒక్కసారి మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలవటం చాలా ఆనందంగా ఉంది. సూపర్, రైట్? సో ఈరోజు నేను ఏం చెప్పాలనుకున్నానంటే, ఎనీహౌ మీకు అందరూ పవర్ ప్యాక్ సెషన్స్ అన్ని ప్లాన్ చేశారు. దానికంటే ముందు జస్ట్ వీ హ్యావ్ ఇంటరాక్ట్. ఈరోజు నేను ఏదో సెషన్ చెప్పాలని అయితే రాలేదు, బికాజ్ నాకు 30 minutes అన్నారు కాబట్టి జస్ట్ ఐ వాంట్ టు సీ అండ్ talk to each one of you, right? So what is that happening from your side? ఇంకా మీకు ఏదైనా చేయాలి, ఈ నెలలో మంచి ప్రోగ్రామ్స్ డిజైన్ చేయాలంటే ఐ విల్ గెట్ బ్యాక్ ఇన్ సపోర్టింగ్ టు ద టీమ్. వాట్ ఈస్ ద టాపిక్స్ అండ్ హూ ఇస్ ద స్పీకర్ అండ్ హౌ కెన్ వి బెస్ట్ మేక్ దిస్, దట్ ఈస్ ద ఇంటెన్షన్, రైట్? సో అందరం ఇక్కడే ఉన్నామా? సో నౌ ఐ విల్ జస్ట్ ఆస్క్ వన్ క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ యూ. మేబీ యూ కెన్ స్విచ్ ఆన్ యువర్ videos and switch on your mic. Okay. Before going to talk something, I would like to know one thing. What are the challenges you are facing right now? Right? So type in the chat box. Anything you feel is a challenge for me. So this is ఈ ఒక్క విషయంలో నేను కొంచెం ఇబ్బంది పడుతున్నానని కానీ, లేకుంటే yes, becoming a psychologist and a coach and a healer, interacting with so many people. I know at least I am talking to people each single day, their problems, their concerns, their challenges in life, right? Even then, ikkada people chala unique kabatti మీ life లో what is that you feel as a challenge right now you are passing through, not theory. నాకు అలా ఉండేది సార్, వాళ్ళకి ఇలా ఉంది సార్, అలా కాకుండా what is something happening in your life? Simply one word, 2 words, just type in the chat box, right? So I don't believe women ki edo strength ledantu, we are not in maybe edo 50 సంవత్సరాల పాతకాలం లేము. We are all now, we have strength, right? So inner strength for women అనే టాపిక్ పెట్టారు. I don't believe strength లేదు అని నేను అనుకోను. బేసిక్గా we are all like able and having enough strength to lead the life. కాకపోతే ఎక్కడో చిన్న చిన్న గ్యాప్స్, లేకుంటే ఎక్కడో చిన్న చిన్న ఇబ్బందులు, వాట్ ఎవర్ ఇట్ మేబీ అక్కడ ఎక్కడైనా స్ట్రక్ అయింటే అయిండొచ్చేమో. కానీ మనందరం ఈరోజు ఎస్ ఇంప్రూవ్ ఫైనాన్షియల్లీ. భాగ్యలక్ష్మి గారు కంట్రిబ్యూషన్ బిల్డింగ్ ఎలా చేసుకోవాలి, కమ్యూనికేషన్, ఎస్ సూపర్ అండి. సాయి లావణ్య గారు కమ్యూనికేషన్ ఎలా బిల్డప్ చేసుకోవాలి. యూఆర్ ఇన్ ద రైట్ ప్లాట్ఫామ్. ఇంపాక్ట్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఐ నో ఫర్ కమ్యూనికేషన్, రైట్?
ఎస్, అందరు టైప్ చేయాలి. ఎందుకంటే నాకు ఏ ప్రాబ్లం లేదని చెప్పకండి. మనిషి అంటే ఏదో ప్రాబ్లం ఉండాలి, రైట్? ఏదో ఛాలెంజ్ని ఫేస్ చేస్తున్నారు దిస్ పాయింట్ ఆఫ్ టైం. అది ఏదైనా కావచ్చు సార్, నేను 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టించాలనుకుంటున్నాను. మేబీ దట్స్ ఏ ఛాలెంజ్ యూఆర్ పాసింగ్ ఇట్, రైట్? లేదు మంచి చీర కొనుక్కోవాలనుకుంటున్నారు సార్, 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కోండి. బట్ యూఆర్ ఎయిమింగ్ ఫర్ దట్, రైట్? సంథింగ్ ఈస్ బాదరింగ్ యూ టు మేక్ ఇట్ హ్యాపెన్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. సో గొప్ప గొప్ప విషయాలు అనట్లేదు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యూ, ఇన్ యువర్ లైఫ్? లేదు సార్, మా హస్బెండ్ అసలు డబ్బులు ఇవ్వరు చీరలు కొనుక్కోవడానికి. మేబీ దట్ ఈస్ ఆల్సో వన్ ఛాలెంజ్, రైట్? ఎట్లా ఇప్పించుకోవాలి ఆయన దగ్గర? ఇస్ ఆల్ లైక్ ఫ్యూ, అన్ని స్కిల్స్ ఉంటాయి కానీ ఒకటో రెండో ఉండవు మన దగ్గర. వాట్ ఈస్ దట్ 1 or 2 థింగ్స్, రైట్? ఎమోషనల్లీ స్ట్రాంగ్ అవ్వాలి. అమేజింగ్ అండి, అమేజింగ్, సూపర్. ఆఫ్టర్ 19 years of my marriage, I studied law, but need to pass one exam due to lack of confidence and fear. Complete. Yes, super. And Rajni, you are amazing. Improve women empowerment and financial freedom. Learning AI and designing my own French learning course. Amazing and Ravani garu. Communication with family. Yes, కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇంప్రూవింగ్ బిజినెస్. ఎవరీ సిచ్యుయేషన్ హౌ టు ఫేస్ పాజిటివ్. యా, ప్రతి సిచ్యుయేషన్ పాజిటివ్ ఎలా ఫేస్ చేయాలి. సూపర్. ఓకే, బిజినెస్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, రైట్? జయ గారు సూపర్. అనంత సార్ క్లాప్ చేయండి. యు ఆర్ ఇన్ ద రైట్ ప్లాట్ఫామ్. మేబీ మీరు ఎప్పటి నుంచో దే ఆర్ డూయింగ్ ఎక్సెప్షనల్లీ గుడ్. ఇంకా దీన్ని maybe this is the note for us, Jansi ma'am. So they're all looking various skills and objectives, but yeah, నేను స్పెసిఫిక్గా కమ్యూనికేషన్, పబ్లిక్ స్పీకింగ్, లేకుంటే ఫైనాన్షియల్ స్కిల్స్, లిటరసీ, బిజినెస్ మేకింగ్, ఇవన్నీ చెప్పడం కంటే కూడా ఈరోజు ఈ మంత్ మనం తీసుకున్నది, ఓకే, చాలా ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఎవ్రీథింగ్. ఇఫ్ యూ హ్యావ్ దిస్ స్కిల్, రైట్, ఇన్నర్ స్ట్రెంగ్త్. దీన్ని కంక్లూడ్ చేసేటప్పుడు ఇంకా కొంచెం బలంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. బట్ జస్ట్ బిగిన్ విత్ ఐ విల్ ఆస్క్ ఫ్యూ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ మీకు అర్థమైన భాషలో ఆన్సర్ చేయండి, రైట్? అందుకే నేను చెప్పాను, వీఆర్ ఆల్ జస్ట్ ఇట్ ఈస్ ఎ 2-way కమ్యూనికేషన్. వి ఆల్ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ఈచ్ అదర్. ఈస్ దట్ ఓకే? సుభాషిణి గారు, కవిత గారు, రజనీ మ్యామ్, యా, సూపర్. విజయ్ గారు, రైట్. సో బీ విత్ మీ ఫర్ సమ్ టైమ్. నా స్క్రీన్లో చూడండి, మీకు క్వశ్చన్ ఉంటుంది. ట్రై టు ఆన్సర్ ఇన్ యువర్ ఓన్ వే అండ్ కీపింగ్ యువర్ లైఫ్ ఎట్ ద సెంటర్, రైట్? మన పక్కన వాళ్ళతో సంబంధం లేదు. యా, సో ఇక్కడ క్వశ్చన్ ఉంది. యూ ఆల్ కెన్ రీడ్ ద క్వశ్చన్. కెన్ సంబడి రీడ్ ఇట్? ఎవరు చదువుతారా? What is failure and how many of you were think you failed in life? Yeah, how many of you were think you failed in life? Okay. Yeah. So can somebody read this once again? What is failure and how many of you think you failed in life? Yes. So, yeah. Anybody can answer? Amma, మనం విందాము. Yes. ఇంకా anybody? అందరు చేయలేచ్చండి. ఇందులో ఏదైనా కష్టమైన క్వశ్చన్ ఉందా? What is failure? Do you think you failed in life or not? Yeah. చెప్పండి. Can somebody speak? Anita garu, Kavita ma'am, and Jaya ma'am, Rajni garu, anybody? Just 1 or 2 people. You have lot many questions to ask. Yeah, ఇది క్వశ్చన్ అయినా అందరికీ జస్ట్ యూ సీ ఫ్రమ్ యువర్ డైరెక్షన్. మీ లైఫ్లో మీరు ఆలోచించండి. మీ లైఫ్తో మీరు నెక్స్ట్ 30 minutes మేబీ యూ బీ ట్రూ టు సెల్ఫ్. మీ మనసుకు మీరు ఆన్సర్ చేయండి. మీ మనసుకు మీరు జెన్యున్గా ఉండండి. ఇక్కడ ఎవరో చూస్తారు, ఎవరో ఏదో అనుకుంటారు, రైట్? సో ఏదో అయిపోతుంది. నథింగ్ విల్ హ్యాపెన్. వీఆర్ ఆల్ హియర్ టు యాజ్ వన్ ఫ్యామిలీ. సంథింగ్ హ్యాపెన్, ఓన్లీ గుడ్ థింగ్ ఇట్ కెన్ హ్యాపెన్, రైట్? సో మీకు ఏదైనా జరిగితే మంచి జరుగుతుంది 30 నిమిషాల్లో. కాబట్టి మీరు కంగారు పడకండి.
there is nothing like personal, sir. Yeah, you try సార్ to open. అనుకున్నది సాధించలేనప్పుడు అది ఫెయిల్యూర్ అనే అనుకోవచ్చు కదా సార్, అలా వస్తుంది కదా సార్ లైఫ్ లో. Yeah, నాకు తెలియదండి వాట్ యూ ఫీల్, అదే చెప్తున్నాను. ఎవ్రీబడి హ్యాస్ దైర్ ఓన్ ఒపీనియన్. ఫెయిల్యూర్ అంటే ఏంటి, మీరు ఎంతమంది ఫెయిల్ అనుకుంటున్నారు? ఏదైనా సరే సార్, జాబ్ రికార్డింగే కానీ Yes. ఈవెన్ హెల్త్ పరంగా కూడా చెప్పుకోవచ్చు. మన హెల్త్ కరెక్ట్ గా లేదంటే మనం అందులో కూడా ఫెయిల్ అవుతున్నాము బాడీ పరంగా అని చెప్పుకోవచ్చు. జాబ్ పరంగా మనం అనుకున్నది సాధించట్లేదు, మనం ఎర్నింగ్ ఏం చేయలేకపోతున్నాం అంటే మనలో అదేదో ఫెయిల్యూర్ అనేది ఉంది అనేది మాత్రం చెప్పొచ్చు. అట్లా ఫెయిల్యూర్ పార్ట్ టు పార్ట్ చాలా రంగాలుగా విభజించి ఇందులో ఫెయిల్యూర్ అని చాలా చెప్పొచ్చు సార్. జాబ్ పరంగా Okay. గానీ, హెల్త్ పరంగా గానీ, ఏదైనా Yes. సక్సెస్ పరంగా, ఒక పేరెంట్ గా చిల్డ్రన్ పరంగా గానీ, ఇలా చాలా రకాలుగా చెప్పొచ్చు సార్. Yeah, అనుకున్నది నెగటివ్ కింద వచ్చిందని ఫెయిల్యూర్ అనే చెప్పొచ్చు సార్. పాజిటివ్ కింద ఉన్నవన్నీ సక్సెస్ అని చెప్పొచ్చు సార్. yeah, that's your opinion. We respect it. Thank you so much. Inka, anybody? Yes, Simple, just we talk to every one of you, right? So quick గా చెప్పండి, what is failure? Do you think you fail in your life for anything, maybe in profession, business, relationship, or finance, anything? Sir, Yeah, my Amma, name is చెప్పండి. Yeah, Hello. చెప్పండి. Yes. హాయ్ సార్, Yeah, చెప్పండి. అనితానండి. అంటే యాక్చువల్ గా మనం అనుకున్నది ఏదైనా సాధించకపోయినా కూడా మనకు అది ఫెయిల్యూర్. అనుకున్న జాబ్ టైంకి రాకున్నా, మనకు కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఉండి కొంచెం వెనకాల ఈ స్టేటస్ లో కూడా కొంచెం ఫెయిల్యూర్ లాగా ఫీల్ అవుతాం మైండ్ సెట్ లో. Okay. అందరిని చూసి ఆ మూమెంట్ లో ఫెయిల్యూర్ లాగా ఫీల్ అయిపోతాం ఒకరిని చూసి. Specific to you, madam. మీ లైఫ్ లో ఒక సంఘటన ఏమైనా ఉందా? అంటే జాబ్ సర్చింగ్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ లలో దాని వల్ల నాకు చాలా ఇన్నర్ ఫీలింగ్ చాలా ఉంటుంది సార్. సూపర్. ఒకసారి మేడం కూడా క్లాప్ చేయండి. సూపర్, వెరీ నైస్. ఎస్, అమ్మాజీ చెప్పండి మ్యామ్. నమస్తే అండి. నమస్కారం. నేను అనుకునేది ఎక్స్పెక్ట్ చేసి ఇది చేద్దాం అనుకున్నప్పుడు అది చేయలేకపోవటాన్ని ఫెయిల్యూర్ గా ఫీల్ అవుతామని, కాకపోతే మళ్ళీ పట్టుదలతో దాన్ని మళ్ళీ చేసుకుంటూ పోతే సాధన అండి, ప్రాక్టీస్ అవ్వనండి, ఆ ఫెయిల్యూర్ ని మళ్ళీ విజయంగా కూడా చేసుకోవచ్చు అన్నది నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నేను చేసిన నా జీవితంలో జరిగిన విషయాలు. సూపర్ అండి. ఒకసారి రైట్. సో ఇప్పుడు అదంతా మన దిస్ ఇస్ హౌ వి థింక్. బట్ నేను ఇప్పటి నుంచి మిమ్మల్ని అందరూ నేను రిక్వెస్ట్ చేస్తానంటే, రైట్ దిస్ ఇన్ యువర్ నోట్బుక్ అండ్ ఇప్పుడు ఇలా ఆలోచన చూడండి. రైట్, ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి ఓకే, వాట్ ఎవర్ యూ థింక్ దట్స్ ఓకే, బట్ ఈ రోజు నుంచి ఇలా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. సో వాట్ ఈస్ దేర్ ఆన్ ద స్క్రీన్? There is no failure, only feedback. Yes. Can you all read this? There is no failure, There is only no failure, only feedback. There is no failure, only feedback. సో ఎంతమంది నాతో అగ్రీ చేస్తారు? యు ఆల్ కెన్ డిజిటల్లీ రైజ్ యువర్ హ్యాండ్. ఎస్. ఇప్పటి వరకు మనం ఎందుకో తెలుసో తెలియక ఒకలాగా ఆలోచించాం. సార్ నాకు జాబ్ రాకపోతే ఫెయిల్యూర్, అనుకున్న జరగకపోతే ఫెయిల్యూర్, లేకుంటే ఇంకోటి ఏదో అయితే ఫెయిల్యూర్, లేకుంటే డబ్బు లేకపోతే ఫెయిల్యూర్. రైట్, బట్ వాట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ అస్ టుడే, ఇప్పటి నుంచి మన ఆలోచనలు కొంచెం మనం మార్చుకుందాం. రైట్, సో ఏంటి మన ఆలోచనలో తెచ్చుకోవాల్సిన మార్పు అంటే, దెర్ ఇస్ నో ఫెయిల్యూర్. యు నేమ్ ఇట్ 100 ఎగ్జాంపుల్స్. రైట్, ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్, సార్ నాకు అనుకున్న జాబ్ రాలేదు, ఇట్స్ నెవర్ బి ఎ ఫెయిల్యూర్ బాస్, ఇట్స్ నెవర్ బి ఎ ఫెయిల్యూర్. రైట్, మీరు ప్రయత్నం చేసినంత కాలం అది ఫెయిల్యూర్ కాదు. ఎస్, మీరు ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు, ఏమైంది? రాలేదు అంతే. బట్ యూ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్. హౌ కెన్ యూ గెట్ బెటర్, ఆర్ హౌ కెన్ యూ పెర్ఫార్మ్ బెటర్, హౌ కెన్ యూ ఫేస్ ఇట్ బెటర్ ఫర్ ద నెక్స్ట్ ఇంటర్వ్యూ ఆర్ ద నెక్స్ట్ జాబ్, సంథింగ్. ఎక్కడ ఫెయిల్యూర్ ఎక్కడ ఉంది? ఫెయిల్యూర్ ఉంటే మన మనసులో ఉంది. ఇఫ్ యూ థింక్ ఇట్ ఇస్ అ ఫెయిల్యూర్, ఇట్స్ అ ఫెయిల్యూర్, దట్స్ ఇట్. కాబట్టి ఇప్పటి నుంచి మీరు అలా ఆలోచన చేయొద్దు. దట్స్ మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ఎంతమందికి అర్థమవుతుందండి? షిఫ్టింగ్ ఇన్ ద మైండ్ సెట్. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మందులో ఇది నా సిద్ధాంతం ఏం లేదు. దిస్ ఆర్ ఆల్ ద ప్రూవెన్ వరల్డ్ బెస్ట్ ఓకే వేస్ టు
టు ప్రోగ్రెస్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం ప్రోగ్రెస్ చేసుకోవడానికి మనం ఉండవలసిన లేదా ఆలోచించవలసిన విధానం గురించి మనం చెప్పుకుంటున్నాం. మనం అందరం ఒకలాగా ఆలోచిస్తాం. ఎందుకు? మనం పెరిగిన వాతావరణం, మన చుట్టూ ఉన్న వ్యక్తులు, మనల్ని పెంచిన పెద్దలు, వీళ్ళందరి వాళ్ళ ఎక్స్పీరియన్స్లోంచి కొన్ని విని అదే వాస్తవం అన్నట్లుగా మనం నమ్మి అలాంటి ఒక ధోరణిలో మనం ఉంటాం. కానీ నేను ఈరోజు మీ అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఓకే, సో మన అమ్మ ద్వారా, మన నాన్న ద్వారా, మన ఫ్రెండ్స్ ద్వారా, మన ఊర్లో మనం ఇలా పెరిగాం. దెర్ ఇస్ నో రాంగ్ ఇన్ దిస్. బట్ ఈ రోజు నుంచి ఇలా ఉంటానంటే ఐ స్ట్రాంగ్లీ డిసగ్రీ విత్ ఆల్ ఆఫ్ యూ. యా. సో కాబట్టి ఈ రోజు నుంచి మీ లైఫ్లో ఎంత పెద్దది సమస్య వచ్చినా దాన్ని ఫెయిల్యూర్గా తీసుకోకండి. సార్ నేను బిజినెస్ పెట్టాను, అది అనుకున్నట్టు జరగలేదు, దట్స్ ఓకే బాస్. గంప సార్ ఎప్పుడు చెప్తుంటారు, 2 విషయాలు చెప్తుంటారు. మీకు వస్తే అనుభవం వస్తుంది, లేదా సక్సెస్ వస్తుంది. ఫెయిల్యూర్ ఎక్కడుంది? అది ఫెయిల్యూర్ కాదండి, అది అనుభవం. అది రైట్. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు ఎప్పుడు కనుక్కున్నాడు? 1000 సార్లు ఫెయిల్ అయిన తర్వాత కనుక్కున్నాడు. రైట్. రైట్ బ్రదర్స్ విమానాన్ని ఎప్పుడు కనుక్కున్నారు? కొన్ని 100 సార్లు ఫెయిల్ అయిన తర్వాత కనుక్కున్నారు. ఒక సైంటిస్ట్ ఒక మెడిసిన్ కనుక్కున్నాడు, మీకు తెలియకపోయినా కొన్ని 100 సార్లు ఫెయిల్ అయిన తర్వాత కనుక్కున్నాడు. దెర్ ఇస్ నో సచ్ థింగ్ ఇన్ లైఫ్ వేర్ జస్ట్ నేను అలా చెప్పేస్తున్నా జరిగిపోద్ది అన్నదేం లేదు. ఇట్స్ లైక్ ట్రయల్ అండ్ ఎర్రర్. ఒకటి అనుకుంటాము, చేస్తాము, అనుకున్న రిజల్ట్ వచ్చిందా ఆ డైరెక్షన్ ముందుకు వెళ్తాము, రాలేదా మనకు అర్థం అవుతుంది, ఈ డైరెక్షన్లో వెళ్ళి మనం అనుకున్న దాన్ని సాధించలేము అని తెలుస్తుంది. సో దట్ అట్లీస్ట్ వీ కెన్ క్లోజ్ 1 door, 1 chapter. సో వీ విల్ ఫోకస్ ఆన్ అదర్ థింగ్. ఎంతమందికి అర్థమవుతుందండి? క్లియర్ టు ఆల్ ఆఫ్ us? సో ఇప్పటి నుంచి నేను ఇది అనుకున్నాను, జరగలేదు, లేకుంటే నాకు ఈ సపోర్ట్ కావాలి, అది దొరకలేదు, లేకుంటే నేను ఒకసారి ప్రయత్నం చేశాను, దాంట్లో ప్రయత్నంలో నేను సాధించలేకపోయాను అని మనం బాధ చెందాల్సిన అవసరం ఉందా? ఇది నా క్వశ్చన్. యా, మనం బాధపడాల్సిన అవసరం ఉందండి? No need, sir. అర్థమవుతుందండి? ఇప్పటి నుంచి మనం బాధపడాల్సిన అవసరం ఉందా? ఎవరు ఫెయిల్ అవుతారంటే ఏ ప్రయత్నం చేయడం ఫెయిల్ అవుతారు. అర్థమవుతుందండి? మీరు ఈరోజు చిన్న బిజినెస్ పెట్టాలనుకున్నారు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పెరగాలనుకున్నారు, కొంచెం ఇన్కమ్ జనరేట్ అయ్యాలని, ఇలా మీరు ఒక 6 నెలలు ఆలోచించి కూడా ఏం చేయలేరండి. ఇలా ఒక సంవత్సరం చాలా మంది మనం ఏం చేస్తుంటే ఆలోచిస్తున్నాం అంతే. అమ్మ ఏం చేస్తున్నాం సార్? ఏదో ఒకటి చేయాలి సార్. సార్ డబ్బు కొంచెం ఎక్కువ వస్తే బాగుంటుంది, ఏదో ఒకటి చేయాలి సార్, మా ఆయన కొద్దిగా సపోర్ట్గా ఉండాలి. చెయ్యండి. మనం చేయట్లే, ఆలోచిస్తున్నాం. ఆలోచిస్తే ఎప్పటికీ ఆలోచన ఉండాలండి. దట్స్ ఎ ఫస్ట్ స్టెప్. ఐ నెవర్ డిజర్వ్. బట్ హౌ లాంగ్ యూ థింక్? సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. కొంతమంది అనుకుంటున్నారు సార్ నేను బుక్ రాయాలి, ఎప్పటి నుంచి? 5 ఏళ్ల నుంచి. సార్ నేను స్పీకర్ అవ్వాలి, ఎప్పటి నుంచి? 10 ఏళ్ల నుంచి. దిస్ ఆర్ ఆల్ హ్యాపెనింగ్ జస్ట్ బికాస్ వీఆర్ నాట్ టేకింగ్ ద ఫస్ట్ స్టెప్. అవర్ ఫస్ట్ స్టెప్ ఈస్ అ ఫెయిల్యూర్ ఓన్లీ. అవర్ ఫెయిల్యూర్స్ విల్ మేక్ us strong. Yes, if you want to succeed, you have to become action taker. All the action takers in the beginning will definitely see failures. ఇప్పుడు మనకు సైకిల్ దొక్కాలి, మన కొడుకు ఒక రోజులో సైకిల్ వస్తుందా? మనకు వచ్చిందా? మనం స్విమ్మింగ్ నేర్చుకోవాలి, దూకిన వెంటనే స్విమ్మింగ్ వస్తుందా? మనం కార్ నేర్చుకోవాలి, దిగిన వెంటనే కార్ వచ్చేస్తుందా? ఇట్ హెస్ లాట్ ఆఫ్ జర్నీ. బట్ డెఫినెట్గా ఒక రోజు వస్తుంది, ఒక రోజు డెఫినెట్గా వస్తుంది. మేబీ అది 3 నెలల తర్వాత, 2 నెలల తర్వాత, నెల తర్వాత, 10 రోజుల తర్వాత, మనకున్న స్కిల్, మనకున్న ఐక్యం బట్టి ఒక రోజు వస్తుంది. ఆ నమ్మకం మనకు ఉండాలి. రైట్. సో కెన్ వి ఆల్ అగ్రీ టు దిస్? ఇప్పటి నుంచి ఫెయిల్యూర్ అనేది మీ మనసులో పదే పదే చెప్పకండి. చాలా మంది ఏంటంటే ఫెయిల్ అవుతున్నారు సార్, ఫెయిల్ అవుతుంది. దెర్ ఇస్ నో ఫెయిల్యూర్ అండి. నెవర్ థింక్ ఇట్స్ అ ఫెయిల్యూర్. 2 జరుగుతున్నాయి. ఒకటి మీకు అనుభవం వస్తుంది, లేదా సక్సెస్ వస్తుంది. అనుభవాల్ని మీరు తీసుకోండి. ఎందుకంటే నా అనుభవం మీకు పనికిరాదు. బాబు మీరు ఇలా పెట్టి ఒక మంచి షాప్ పెట్టి బిజినెస్ ఏంటంటే అది నా అనుభవం, నాకు పనికి వచ్చింది. దాన్ని అలానే కాపీ చేస్తే మీకు పనికిరాదు. మళ్ళీ మీ లైఫ్లో మీరు చేసేటప్పుడు దానికి ఎంతో కొంత మార్పులు జరగాలి. మీ పరిస్థితులు బట్టి, మీరున్న ఏరియాని బట్టి, మీ చుట్టుపక్కల ఉన్న మనుషులను బట్టి, మీ సిటీని బట్టి, అక్కడ ఉన్న పీపుల్ యొక్క బయింగ్ రేట్ని బట్టి దాన్ని మీరు మార్చుకుంటేనే సక్సెస్ అవుతుంది. లేకుంటే ఏముందండి, ఒక స్వీట్ షాప్ బట్టి సక్సెస్ చేయాలి. ఎందుకు చేయలేము? చేస్తాం, కానీ మనం అక్కడ లోకలే చేయలేకపోతున్నాం. అక్కడున్న అవసరాలు, అక్కడున్న నీడ్స్, అక్కడున్న కాంపిటీటర్స్, మన చుట్టుపక్కల, మన వీధిలో, మన బస్ స్టాండ్లో, లేకుంటే యూ హ్యావ్ టు థింక్ ఓకే గ్లోబల్లీ, బట్ యూ హ్యావ్ టు యాక్ట్ లోకల్లీ. మనం లోకల్ అండ్ పరిస్థితిని అర్థం చేసుకోకుండా మీరు ఎంత గొప్ప థింకర్స్ అయినా
అది మనకు పెద్ద ఉపయోగాన్ని తీసుకురాదు. ఓకే అండి, క్లియర్ టు ఆల్ ఆఫ్ అస్? అర్థమైందా? భాగ్యలక్ష్మి ఎనీథింగ్ టు సే, అండ్ విజయ్ గారు ఎనీథింగ్ టు షేర్ మ్యామ్? సో ఈ పాయింట్లో మనకు క్లారిటీ ఉంటే సెకండ్ పాయింట్కి వెళ్దాం. యా, ఎనీథింగ్ టు షేర్ భాగ్యలక్ష్మి గారు ఆర్ విజయ్ రంగోలి? యా, No, sir. యా, సూపర్. విజయ్ గారు ఎనీథింగ్ టు షేర్? మీరు హ్యాండ్ రైజ్ చేస్తే ఏమంటే హ్యాండ్ డౌన్ చేయండి, సో దట్ ఐ విల్ బి క్లియర్, రైట్? ఎస్. సో నెక్స్ట్ క్వశ్చన్ అందరికి వచ్చేది ఏంటంటే, సరే ఇది బాగానే ఉంది, మేమందరం ఎస్ పని చేయాలనుకుంటున్నాం, ఫెయిల్యూర్ అయినా మీరు చెప్పారు కాబట్టి ఫెయిల్యూర్ అయినా పర్లేదు, రైట్? ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి విన్నాము, ఫెయిల్యూర్ అయినా పర్లేదు, 10 సార్లు కింద పడతాం పైకి లేస్తాము. ఇట్స్ నాట్ అబౌట్ ఫాలింగ్ డౌన్, ఇట్స్ అబౌట్ ద రైజింగ్, ఇట్స్ అబౌట్ బౌన్సింగ్ బ్యాక్. అర్థమవుతుందండి? పన్నందుకు ఎప్పుడు బాధపడొద్దండి. ఎప్పుడు బాధపడాలంటే లెగవలేకపోతే బాధపడాలి. ఎస్, మన పిల్లవాడు ఉన్నాడు, పుట్టినరోజు నడుస్తే ఇంకేముంది, రైట్? వాడు 10 సార్లు కింద పడి వాడికి నేర్చుకొని అన్ని మెమరీలో చేసుకుంటే ఈసారి నుంచి ఒక 3 నెలలకో 4 నెలలకో కింద పడకుండా నడవడం ఎలా అని అర్థమవుతుంది. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా రాదు. వాడు కింద పడి వాడి స్వతహాగా మనసులో ఒక చిన్న ఇంప్రింట్ ఏర్పరచుకుంటే దాని నుంచి అనుభవం నుంచి ఎక్సలెన్స్ వస్తుంది. అట్లానే కూడా మనకు కూడా మన లైఫ్లో అనుభవం నుంచి మనం ఎక్సలెన్స్ వైపు వెళ్దాం. బట్ కాకపోతే అందరు చెప్పేది ఏంటంటే, చాలా మంది చెప్పేది ఏంటంటే, సార్ మాకు కొంచెం డబ్బులు ఎక్కువ ఉంటేనో, లేకుంటే కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉంటేనో, లేకుంటే కొంచెం ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటేనో, రైట్? సో లేకుంటే కొంచెం అనుభవం ఉంటేనో చేసిండే వాళ్ళము, ఏదో ఒకటి లేదు కదా మాకు, రైట్? సో కాబట్టి చేయలేకపోతున్నాం. సో జస్ట్ రీడ్ దిస్ సెంటెన్స్, దెన్ విల్ టాక్ ఆన్ దిస్. సో వెళ్ళాము అని అనుకుంటే అందరికీ వచ్చే చిన్న ఇంకొక సంశయం, వాట్ ఈస్ దేర్ ఆన్ యువర్ స్క్రీన్? How many of you? Okay. Yeah, anybody? How many of you feel you don't have sufficient resources in life? Yes. అందరూ ఒకసారి చదవండి. యూ కెన్ రీడ్ యువర్ సెల్ఫ్. గట్టిగా చదివిన ఒకటే, యూ ఆల్ కెన్ రీడ్ లౌడ్, నో ప్రాబ్లం. How many of you feel you don't have sufficient resources in life? Sufficient resources in life. టైప్ ఎస్ నో ఇన్ ద చాట్ బాక్స్. టైప్ ఎస్ నో. సార్ మాకు రిసోర్సెస్ సరిగా లేవు, మేము విలేజ్లో ఉన్నాం సార్, మాకు ఇంగ్లీష్ రాదు సార్, లేకుంటే మా ఆయన కొంచెం పట్టించుకోండి సార్, అయితే గంపా సార్ ఎప్పుడు ఫోన్ చేయండి సార్ మాకు, రైట్? కనీసం మీరన్నా ఫోన్ చేయండి సార్ అప్పుడు, రైట్? ఎవరో ఒకరు చేస్తే కదా తెలుస్తుంది, చెప్తే కదా తెలుస్తుంది. యా, సూపర్. ఇలానే ఆలోచిస్తాం, రైట్? మనందరం ఇలానే ఆలోచిస్తాం. బట్ ల్యాక్ ఆఫ్ డైరెక్షన్. ఎస్, మనందరం అలానే ఆలోచిస్తాం, నాకు తెలుసు. బట్ ఇందులో వాస్తవం లేదు, అది తెలుసుకోవడం చాలా అవసరం. ఒకవేళ మనందరం ఇలా ఆలోచిస్తుంటే మనం సరిగా ఆలోచించలేకపోతున్నాం. హలో, అందరికి అర్థమవుతుందా? అందరం ఇలానే ఆలోచిస్తాం, అక్కడే మనం, రైట్? సో ఇలా ఆలోచించడం అనేది ఓకే, అది మనం ఎక్కడో నేర్చుకున్నాం, ఎవరో నేర్పించారు, దట్స్ ఓకే. బట్ దిస్ ఈస్ నాట్ ద వే వీ కెన్ లీడ్ అవర్ లైఫ్. సార్ మరి ఎలా చేయాలి? ఇందులో వాస్తవం లేదని చెప్పాను కదా. మరి వాస్తవం ఏంటంటే వాస్తవం ఏంటంటే అందరూ ఒకసారి మీ స్క్రీన్ మీద కనిపించే స్లైడ్ చదవండి, 1-2 సార్లు చదివి మీ నోట్బుక్ లో రాసుకోండి. ఇది వాస్తవం అండి. మీరు అగ్రి అయినా మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రోజు నుంచి మనందరం ఇలానే ఆలోచించాలి. We have all resources, but not resourcefulness. all resources, but not resourcefulness.
ఒకసారి అందరూ మీ నోట్బుక్లో ఏమనుకుంటుందో చెప్పండి. సో మీరందరూ ఏంటంటే సార్ మాకు కొంచెం రిసోర్స్ ఉంటే బాగుంటుంది సార్, కొంచెం డబ్బు ఉంటే బాగుంటుంది సార్, కొంచెం ఎవరైనా చెప్తే బాగుంటుంది సార్, ఎవరో ఒకరు హెల్ప్ చేస్తే బాగుంటుంది సార్ అంటున్నాం. అందువల్లే మనం చేయలేకపోతున్నాం. రైట్? గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళు ఎవరికి ఎవరు వచ్చి చెప్పలేదండి. గొప్ప గొప్పగా విజయాలు సాధించిన వాళ్ళు ఎవరికి ఎవరు వచ్చి చెప్పలేదు. అర్థమవుతుందా? రైట్? సో అందుకే నేను ఏం చెప్తున్నానంటే ఇప్పటి నుంచి మీరు ఇప్పటివరకు మీరు ఎందుకు ఆలోచించారో నాకు తెలియదు. బట్ ఈ రోజు నుంచి అయితే మీ మనసులో ఏదైనా సార్ నేను మంచి షాప్ పెట్టాలి అన్నప్పుడు అబ్బా కొద్దిగా డబ్బు బాగుంటుంది. నో, దట్స్ నాట్ ద రైట్ థింకింగ్. సార్ మనకి ఎక్స్పీరియన్స్ లేదు సార్, ఎక్స్పీరియన్స్ లేకుండా ఎలా చేస్తాం? ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. ఎక్స్పీరియన్స్ ఎవరికి 0 డేలో ఉండదు కదా. ఆదినారాయణ గొప్ప సైంటిస్ట్ ఇప్పుడు, కానీ నాకు 15 30 సంవత్సరం 20 సంవత్సరాల ముందు ఏం లేదే ఎక్స్పీరియన్స్. అర్థమవుతుందా? ఎక్స్పీరియన్స్ కమ్స్ ఫ్రమ్ ఇన్ఎక్స్పీరియన్స్ ఓన్లీ. అర్థమవుతుందా? ఒక ఇన్ఎక్స్పీరియన్స్ నుంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ అంటే పైనుంచి అదేమన్నా ఒక కవచ కుండలలాగానో లేకుంటే ఏదైనా పెద్ద శిరోధారం అట్లేం లేదండి. ఎక్స్పీరియన్స్ అనేది మనం చేస్తుంటే వచ్చే తప్పితే ఎక్స్పీరియన్స్తో మనం రాము. అర్థమవుతుందా? ఒక సైంటిస్ట్ నాడు ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తాడు? చదువుకున్నాడు అందరిలాగా, తర్వాత 1 by 1 చేసుకుంటూ ముందుకెళ్ళాడు అంతే. రైట్? మనకి ఏంటంటే ఏదైనా ఉంటే నేను చేస్తాను సార్, ఏదైనా ఉండేది ఎక్కడ ఉంది? ఏదైనా ఉండేది ఎట్లా ఉంటుంది అసలు? అంటే మనం ఎవరితోనే కంపేర్ చేస్తున్నాం. వీ డోంట్ నో కంప్లీట్ పిక్చర్. వాళ్ళు బాగా అయ్యారంటే వాళ్ళకి ఏదో ఉంది, వాళ్ళకి చేసిన వాళ్ళకి ఎవరో సపోర్ట్ ఉంది, వాళ్ళు ఏదో మనకు తెలియదు ఎంతవరకు వాస్తవం. బట్ డీపర్గా మనం ఈ రోజు నుంచి అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రైట్, బిట్ రిసోర్స్ఫుల్నెస్, నాట్ ద రిసోర్సెస్. సార్ నాకు డబ్బు లేదు సార్, నాకు ఇంగ్లీష్ రాదు సార్, నాకు బైక్ లేదు సార్, నాకు కార్ లేదు సార్, నాకేదో స్వీట్ చేయడం రాదు సార్. అవన్నీ స్కిల్స్ అండి. దట్ ఆల్ యూ కెన్ లెర్న్. బైక్ రాకపోతే నేర్చుకోవచ్చు, స్వీట్ చేయడం నేర్చుకోవచ్చు, షాప్ తెలియకపోతే మాట్లాడి కనుక్కోవచ్చు, కమ్యూనికేషన్ అయితే డెవలప్ చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. కానీ ఇదంతా జరగాలంటే మనలో ఉండాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు బిట్ రిసోర్స్ఫుల్నెస్. రిసోర్స్ఫుల్నెస్ అంటే ఏంటంటే అది మన మానసిక స్థితి. రైట్? ఎంతమందికి అర్థమవుతుందండి? రిసోర్స్ఫుల్నెస్ ఇస్ స్టేట్ ఆఫ్ మైండ్. రిసోర్స్ఫుల్నెస్ అనేది అదేదో మనం తెచ్చుకునేది కాదు సార్. నాకు డబ్బులు కావాలో, లేదా చీరలు కావాలో, లేదా బంగారు కావాలో, లేకుంటే ఆస్తులు కావాలో, లేదా ఇల్లు కావాలో అలా తెచ్చుకునేది కాదు. అది ఇట్స్ అ స్టేట్ ఆఫ్ మైండ్. ఇట్స్ అ స్టేట్ ఆఫ్ మైండ్. ఇఫ్ యూ థింక్ యూ కెన్, మీరు చేస్తారండి. పోతే 4 సార్లు కింద పడతాం. వర్స్ట్ కేసులో 4 సార్లు కింద పడతాం అంతే. కింద పడాల్సిందే అంటున్నా నేను. దెర్ ఇస్ నో వే యూ కెన్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ ఫస్ట్ అటెంప్ట్. ఎస్ అయితే మంచిది, అదృష్టం కొద్ది. బట్ 4 సార్లు పడినంత మాత్రం మనం చెడ్డ కాదు, అది తప్పు అంతకంటే కాదు. అర్థమవుతుందండి? క్లియర్ టు ఆల్ ఆఫ్ us? సో కాబట్టి ఇక్కడ నుంచి ఈ లైఫ్లో మీకు క్వశ్చన్ వచ్చినప్పుడు ఇట్ విల్ క్వశ్చన్ యూ, నాకు అది లేదు ఇది లేదు అంటే నౌ దట్స్ నాట్ ద రైట్ వే టు థింక్. ఇంకా చాలా మందికి అర్థం కాలేదు సార్. అర్థం కాని వాళ్ళు నో టైప్ చేయండి సార్. ఇదేదో కొంచెం అటు ఇటుగా ఉంది, సగం అర్థం కాలేదు. రిసోర్సెస్ లేవని అనుకోకుండా మాకు తెలుస్తుంది కదా లేవని. ఎస్, విజయ్ గారికి అర్థం కాలేదు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. సూపర్. ఇంకా ఎంతమందికి అర్థం కాలేదు? ఇప్పటి నుంచి మీకు రిసోర్సెస్ లేవని అనిపించడం వల్ల నేను చేయలేకపోతున్నాను సార్ అనేది మీ కారణంగా మీకు కనిపిస్తే అది కారణం కాదు, అది ఎక్స్క్యూజ్. మనం చాలా గొప్ప స్టోరీస్ రాసుకుంటాం. మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి చాలా అందమైన స్టోరీస్ రాసుకుంటాం. ఆ స్టోరీ లేదు ఒక స్టోరీ. మీరు ఏదైనా చెప్పండి సార్, మా హస్బెండ్ సపోర్ట్ చేయండి. హస్బెండ్ చేయాల్సిన అవసరం లేదమ్మా. మా హస్బెండ్ కనీసం కొంచెం డబ్బులు కూడా నాకు ఇవ్వడు సార్ నా బిజినెస్కి, అవసరం లేదు సార్. ఎవరో ఒకరు మంచి గాడ్ ఫాదర్ లాగా హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వరు, అవసరం లేదు. ఉంటే మంచిదే, నేను తప్పనట్లేదు. మన హస్బెండ్ మనతో పాటు వచ్చి మనల్ని కార్లో తీసుకెళ్ళి ఆఫీస్ తలుపు తీసి డోర్ తీసి నేను చైర్లోకి వచ్చి వెళ్తే మంచిది. మళ్ళీ సాయంత్రం వచ్చి మంచిగా 7కి ఆయన ఇంటికి వెళ్తే మిమ్మల్ని తీసుకెళ్ళి ఉంటే మంచిదే. లేకపోతే మరీ మంచిది, ఎస్. కాబట్టి అట్లనే మనీ సార్, నేను చిన్నది ఏదో షాప్ పెట్టుకున్నాను, ఒక చిన్న స్టిచ్చింగ్ మిషన్ పెట్టుకున్నా, స్టిచ్చింగ్ చేస్తున్నా. దీంతో ఏం చేస్తాం సార్? చేసుకుంటే రోజుకు 2000 వస్తాయి. ఎవరైనా కొంచెం మంచిగా డబ్బులు ఇచ్చి ఒక 10 మిషన్లు పెట్టించు, ఒక 2 అబ్బాయిలు పెట్టించు, మంచి షాప్ తీసుకొని ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మంచిగా సంపాదించుకుంటుంది సార్. ఎస్,
అవసరం లేదంటున్నా, ఉంటే మంచిదే. బట్ వాట్ ఎవర్ యూ సెడ్ ఈస్ నాట్ దేర్, దట్ విల్ బి క్రియేటెడ్ బై యూ. అది మనం మర్చిపోతున్నాం. ఈ క్రియేషన్ ఎప్పుడు వస్తుంది మీ దగ్గర కంటే మనం రిసోర్స్ఫుల్ గా ఉంటే. ఈ క్రియేషన్ అసలు మీ దగ్గర మన క్రియేషన్ అలౌ చేయట్లేదు. నాకు రాదు సార్, నాకు లేదు సార్, నాకు రాదు సార్, నాకు లేదు సార్, నన్ను ఎవరు పట్టించుకోరు సార్. ఏ రూపంలో ఎలా వస్తుందో తెలియదండి. మీ ఎందుకు రావాలి మీకు లక్ చెప్పండి? నీ కొడుకు రూపంలో నీకు లక్ ఎందుకు రావాలి? నీ కూతురు రూపంలో ఎందుకు రావాలి? నేను లేనా? ఇంపాక్ట్ ఫౌండేషన్ లేదా కంపల్సరీ లేదంటే మేము ఇస్తే తీసుకోరా మీరు? హౌ యూ డిఫైన్ ద ఫార్మ్ ఆఫ్ ద లక్ దట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ యువర్ లైఫ్? మీ లైఫ్ లైక్ వచ్చే అదృష్టాన్ని ఇలా ఉండాలని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? మన బాధ ఏంటంటే మా ఆయన చేయడు సార్, మా ఆయన చేయడు సార్, నా కొడుకు అస్సలు నా మాట ఏంటి సార్, మా అత్తతో తలకాయ నొప్పి సార్, ఇంట్లోకి వస్తే అసలు అప్పుడు భరించలేదు. ఓకే అండి, ఇవన్నీ ఉంటే వాళ్ళే మనకి ఎందుకు సపోర్ట్ చేయాలి అంటున్నా. మనం గ్రోత్ అవ్వడానికి, మనం ప్రోగ్రెస్ అవ్వడానికి, మన లైఫ్లో ముందుకెళ్ళడానికి వీళ్ళ ముగ్గురే ఎందుకు మనకు హెల్ప్ చేయాలి? ప్రపంచం అంతా ఏమైంది? విశ్వం అంతా ఏమైంది? ఎనర్జీ అంతా ఎక్కడికి పోయింది? యూనివర్స్ ఏమైంది? గాడ్ ఎక్కడికి పోయినాడు? నీ సెల్ఫీలు ఎక్కడికి పోయింది? అవన్నీ లేవా? అవన్నీ కనిపించట్లేదా మనకి? అవన్నీ కనిపించాలంటే మనం రిసోర్స్ఫుల్గా ఉండాలి అంటున్నాం. ఎంతమందికి అర్థమవుతుంది? రిసోర్సెస్ లేవని బాధపడకండి. రిసోర్స్ ఏ రూపంలో ఉందే చూసే మానసిక శక్తి మనకు లేదు అంటున్నాం. రిసోర్సెస్ నిండా, నీ మనసు నిండా ఉన్నాయి. నువ్వు పిలిస్తే వచ్చి నీ దగ్గర నిలబడతాడు. ఇట్స్ అట్ యువర్ డోర్ స్టెప్. నీ కాళ్ళ దగ్గర ఆగుంది, కానీ నీకు కనిపించదు. ఎందుకంటే నువ్వు నమ్మట్లేదు కాబట్టి. అర్థమవుతుందా? నాకు ఎవడో ఒకడు వస్తాడో చేస్తానో నువ్వు నమ్మట్లేదు కాబట్టి ఎవడు నీ దగ్గరికి రాడు, వచ్చిన వాడి దగ్గర నువ్వు తీసుకో. బికాస్ యూఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ దట్. ఎంతమందికి అర్థమవుతుంది? ఎస్, అర్థమవుతుందండి? లేదా ఎస్, గిన్నెలు ఉంటది. క్లియర్. సూపర్. కాబట్టి లేవనుకోకండి అమ్మా, లేవనుకోకండి, లేవనుకోకండి, లేవనుకోకండి. ఎస్, అందరం ఏదో ఒక లేని దానితోనే మనం ఉంటాము. ఒకవేళ మీరు మీ జీవితంలో అనుకున్నంత ఎత్తుగా దిగినా మళ్ళీ లేనిది ఏదో ఒకటి ఉంటుంది ముందుకెళ్ళడానికి. ఎస్, ఇప్పుడు ఆదినారాయణ కంపెనీకి R&D హెడ్గా ఉన్నాడు. కంపెనీ ఓనర్ అవ్వాలంటే లేనిది ఏదో ఒకటి ఉంది కదా, కాబట్టి కంపెనీ ఓనర్ కాలే. బట్ ఎప్పటికి ఓనర్ కాలేనా? నువ్వు కాలేవంటే కాలేవు. అవుతావు, నువ్వు నమ్ముతున్నావా? డూ యూ ఫీల్ రిసోర్స్ఫుల్ దట్ యూ కెన్ బికమ్ ఏ ఓనర్ ఆఫ్ ఎ కంపెనీ? ఎస్. అసలు నీ మనసులోనే లేకపోతే ఎట్లా అవుతావు? అందుకని మనం రిసోర్స్ఫుల్గా ఉందాము, రిసోర్స్ఫుల్గా ఉందాము. బీ రిసోర్స్ఫుల్. థింక్ అబౌట్ వాట్ యూ వాంట్ టు బికమ్. దట్స్ ఇనఫ్. 2005లో 4,000 రూపాయలతో ముంబైలో జాబ్లో జాయిన్ అయ్యాను. 2025లో నెలకు 12 లక్షల జీతం తీసుకుంటున్నాను. రైట్? అర్థమవుతుందండి? ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. హూ సైడ్? అంటే నాకంటే గొప్ప వాళ్ళు లేరని కాదు. ఐఎమ్ జస్ట్ ఎ పీస్ ఆఫ్ నథింగ్. మనకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు, మనకంటే తెలివిగల వాళ్ళు ఉన్నారు. కానీ నువ్వు రిసోర్స్ఫుల్గా ఉంటే, నేను చేయగలనని నువ్వు నమ్మితే అది ఏదో ఒక రూపంలో నీ దగ్గరికి వస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి చిన్న చిన్న ఒడిదుడుకులకి, చిన్న చిన్న ఇబ్బందులకి, చిన్న చిన్న బాధలకి, చిన్న చిన్న సోకాల్ ల్యాక్ ఆఫ్ రిసోర్స్, వాటిని మీరు బలంగా చూడడం మొదలు పెడితే అదొక ఎక్స్క్యూజ్ మాత్రమే. అది వాస్తవం కాదు. అది వాస్తవం అన్నట్టు మనకు అనిపిస్తుంది. దీనివల్ల నేను ముందుకు పోలేకపోతున్నా, ఇది ఉంటే బాగుండు అనిపిస్తుంది. అందులో వాస్తవం లేదు. మా నాన్నకి ఏం తెలియదు, నేను ఫార్మల్ చదివాను. మా నాన్నకి ఏమీ తెలియదు. ఎప్పుడు ఒకటే కోరుకునేవాడు, బాబు నువ్వు ఏదైనా మంచి జాబ్ చేసుకురా. ఆ మంచి ఏంటంటే ఆయనకు తెలియదు, నాకు తెలియదు. మంచి జాబ్ చేసుకో, బాగా చదువుకో, మంచి జాబ్ చేసుకో, బాగా చదువుకో, మంచి జాబ్ చేసుకో. యూ డోంట్ హ్యావ్ ఎనీ కాంటాక్ట్స్. ఫార్మాలో పెద్ద కంపెనీ ఓనర్ అట్లేం తెలియదు, నాకు ఏం తెలియదు. బట్ యూ కెన్ క్రియేట్. నేను చెప్పేది ఏంటంటే యూ కెన్ క్రియేట్. ఆ క్రియేషన్ ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు నమ్మితే జరుగుతుంది. దట్ ఈస్ ఫర్ షూర్. మనం నమ్మకుండా క్రియేషన్ జరగదు. ఓకే, ఎందుకంటే వచ్చినా మనం యాక్సెప్ట్ చేయం కాబట్టి. రైట్? సో నా జీవితం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక చిన్న మారుమూల విలేజ్లో ఉండి చేసుకొని, ఎస్ 2005లో నా పోస్ట్ గ్రాడ్యుయేషన్, నా ఎంఫామ్ అయిపోయిన తర్వాత ఒక 4,000 రూపాయలకి నేను ఉద్యోగం జాయిన్ అయ్యి వితిన్ 20 years ఒక 2 crores ప్యాకేజ్తో నేను ఉద్యోగం చేసుకుంటున్నా అంటే దిస్ ఇస్ యూ బిలీవ్ ఇన్ సెల్ఫ్, యూ బిలీవ్ ఇన్ సుప్రీం, యూ బిలీవ్ ఇన్ గాడ్, యూ బిలీవ్ ఇన్ యూనివర్స్, యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్.
ఇన్నర్ స్ట్రెంగ్త్. ఎస్, మనల్ని మనం నమ్మకపోతే మనం ఎలా ముందుకెళ్తాం చెప్పండి. ఎస్, మనకు ఉన్నదే అండి. సార్ నాకు ఇంగ్లీష్ రాదు అయితే ఏంటి, సార్ నాకు డబ్బు అయితే ఏంటి, మనకు ఉన్నదంతా మనం పని చేద్దాం కదా. నాకు లేని దాని గురించి ఎందుకు ఎక్కువ ఆలోచిస్తున్నాం? వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ వి ప్రోగ్రెస్. బాధపడకండి. రైట్, నేను ఇంపాక్ట్లో 2021లో వచ్చాను. నాకు మాట్లాడడం అంటే తెలియదు, బట్ మాట్లాడుతున్నాం కదా. ఆ రోజు రాలేదు, ఈరోజు మాట్లాడుతున్నాం కదా. ప్రయత్నం చేసాం, ఒక డైరెక్షన్లో వెళ్ళాం, ఒక మార్గదర్శకం నీడలో వెళ్తున్నాం. విశ్వ ఎనర్జీ మనతో ఉంటుంది, మన ఆలోచనలు మనతో ఉన్నాయి, మనం ముందుకు పోవాలి అనే సంకల్పం ఉంది. అందులో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఇబ్బంది వచ్చిన ప్రతిసారి వాటిని క్రిటిసైజ్ చేయట్లేదు, వాటిని బ్లేమ్ చేయట్లేదు, వాటి నుంచి మనం నిరాశ పడట్లేదు. ఎస్, దీని నుంచి మనకి ఏదో కష్టం ఇచ్చాడంటే దాంట్లో ఏదో నేర్చుకోవాల్సింది ఉంది అని మనం ఆలోచిస్తున్నాం. నేర్చుకునే ప్రక్రియలో ముందుకెళ్తున్నాం, నేర్చుకుంటున్నాం, ప్రతి అవకాశాన్ని ధైర్యంగా ఎదుర్కొంటున్నాం. ఎస్, అల్టిమేట్గా మనం పాజిటివ్గా ముందుకెళ్తున్నాం. రైట్, చిన్న అడ్డంకి వస్తే బాధపడాల్సిన అవసరం ఏముంది? ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ కదా. సుఖంగా ఉండాలి సార్. సుఖం ఎక్కడ ఉందండి? కష్టం లేకుండా సుఖం ఎట్లా తెలుస్తుంది? పొద్దున్న లేచిన ఉంటే బెడ్ మీద కాఫీ ఉంటుంది, అమ్మ తీసుకొచ్చి అన్నం తినిపిస్తుంది. నీకు సుఖం నీకు ఎట్లా తెలుస్తుంది కష్టం? ఒకసారి నువ్వు బయటకు వెళ్ళి కాఫీ పొడి తెచ్చుకొని, గ్యాస్ తెచ్చుకొని, స్టవ్ కడుక్కొని, గిన్నె కడుక్కొని, పాలు కాబెట్టి 4 సార్లు కింద పోయి 4 సార్లు పైన పోయి చేస్తే దాంట్లో ఉన్న కష్టం నీకు తెలుస్తుంది. చిన్న విషయమే కావచ్చు. రైట్, అన్ని రెడీమేడ్గా వస్తే ఆనందం ఉండదండి. ఎంతమందికి అర్థమవుతుంది? మనకు లేవు సార్ అంటే రెడీమేడ్కి వస్తే చాలా చికాగ్గా ఉంటుందండి. నువ్వు లేచినమ్మంటే నీకు బ్యాంక్ అకౌంట్లో నెలలో 10 లక్షలు వేసిన నువ్వు ఏం చేయకూడదు, చాలా చికాగ్గా ఉంటుంది. 4 రోజులు బాగుంటుంది, 5వ రోజు ఇదేంద్ర పోయి లైఫ్ అనిపిస్తుంది. బట్ నువ్వు ప్రయత్నం చేసి తెచ్చుకున్నావు అనుకో, చాలా ఆనందంగా ఉంటుంది. పొద్దున్న లేస్తే ఒక ఛాలెంజ్ ఉంటుంది, పొద్దున్న లేస్తే ఒక డిఫికల్టీ ఉంటుంది, పొద్దున్న లేస్తే ఒకటి ఆలోచించాల్సిన సందర్భం మనం కళ్ళ ముందు ఉంటుంది. పొద్దున్న లేస్తే మనం ఏదో ఒకటి మనకు కనిపించే కాబట్టి ఇవన్నీ మనం చెడ్డగా లేదా తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నాం. అది నేను చెప్పేది. దిస్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. మనందరికీ ఏంటంటే సుఖంగా ఉండాలి సార్, సుఖం ఏంటి? బాధను దాటితే సుఖం. మనం బాధనే దాడట్లేదు కదా, సుఖం ఆయన నుంచి వస్తుంది. అర్థమవుతుందండి? సుఖంగా ఉంది అని చెప్పిన ప్రతి ఒక్కరు కూడా, యూ టేక్ ద స్టోరీ ఆఫ్ గ్రేటెస్ట్ లీడర్స్ ఇన్ ద యూనివర్స్, యూ టేక్ ధీరుభాయ్ అంబానీ, యూ టేక్ అబ్దుల్ కలాం, ఆర్ యూ టేక్ ఎనీబడి ఇన్ ద యూనివర్స్, వాళ్ళన్నీ, మహాత్మా గాంధీ, యూ టేక్, ఎన్నో అడ్డంకులు దాటిన తర్వాత విజయం ఉంది. ఫస్ట్ మనకి ఏదో మనం సపరేట్ గా ఉన్నాము, సపరేట్ యూనివర్స్ లో లేదు, మన లైఫ్ కూడా అట్లనే ఉంటుంది. అండ్ దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. అర్థమవుతుందా? ఎంతమంది క్లారిటీ ఉంది? కాబట్టి ఇప్పటి నుంచి మీకు వచ్చే చిన్న చిన్న అడ్డంకులకి భావించుకుంది. దట్స్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఆ బ్లెస్సింగ్ మనకు కనిపించదు. ఆ ప్రయత్నంలో, ఆ కష్టంలో, ఆ ఒడిదుడుకుల్లో మనకు ఒక అమూల్యమైన ఒక పాఠం ఉంటుంది, ఒక లెసన్ ఉంటుంది. ఆ లెసన్ మనం నేర్చుకుంటే ముందుకెళ్తాం. క్లియర్ టు ఆల్ ఆఫ్ us? అర్థమవుతుందా? ఎస్ సార్. సో కాబట్టి ఇప్పటి నుంచి మై రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, రిసోర్స్ఫుల్నెస్ గా ఉండండి. రిసోర్సెస్ లేవని బాధపడకండి. ఎవరు సపోర్ట్ చేయట్లేదు, వీళ్ళు చేయట్లేదు, వాళ్ళు చేయట్లేదు, అట్లా ఉంటే బాగుండు, ఇట్లా ఉంటే బాగుండు, వాటి గురించి మీరు కంగారు పడకండి. ది వే యు ఆర్ ఈస్ కంప్లీట్, ది వే యు ఆర్ 100%, అండ్ వీఆర్ ఆల్ ప్రోగ్రెసింగ్ డే బై డే. దట్స్ ఇట్. అందుకే నేను ఎప్పుడు బలంగా చెప్తుంటాను, 1% ఇంప్రూవ్మెంట్ ఈచ్ సింగిల్ డే. సార్ నిన్న లేగవలో ఈరోజు లేచిన అదే గొప్పతనం. సార్ నిన్న రాసుకోలేకపోయిన ఈరోజు రాస్తున్న అదే గొప్పతనం. సార్ నేను కూర్చోలే వీడియో ఆన్ చేసుకోవాలి ఈరోజు వీడియో, అదే గొప్పతనం. ఎస్, యూ డూ 1% ప్రోగ్రెస్. ఒక సంవత్సరం తిరిగేసరికి మీరు ఒక గొప్ప పర్సన్గా మారి యూ బికమ్ ఏ ట్రాన్స్ఫార్మ్ బీయింగ్. ఎందుకు? ప్రతిరోజు మీరు ఏదో పని చేస్తున్నారు, ప్రతిరోజు ఏదో ఒక ఆలోచన చేస్తున్నారు, ప్రతిరోజు కొత్తగా చూస్తున్నారు, ప్రతిరోజు ఫెయిల్ అవుతున్నారు, ప్రతిరోజు ఫెయిల్ అయిన ప్లేస్ నలుగురిని అడిగి తెలుసుకుంటున్నారు. ఎట్లా చేయాలి? వీడియో పెట్టలే. ఇప్పుడు అమ్మగారు చెప్పారు వీడియో రావట్లే. కూర్చుంటే ఎప్పటికి రేపటికి కూడా రాదు. ఏదో ఒకటి నొక్కాలి, ఏదో ఒకటి చూడాలి, ఎవరో ఒకటి అడగాలి, వస్తుంది వీడియో. ఏముంది? ఇంతమందికి వచ్చినప్పుడు మనకు రాకుండా ఎట్లుంటుంది? ఎస్, ఇంతమంది మాట్లాడుతున్నారు, మనం మాట్లాడకుండా ఎట్లుంటాం? ఎస్, ఫస్ట్ రోజు రాదు, నాకు కూడా తెలుసు. ఎస్, ద డే వన్ ఇట్స్ అబౌట్ ఆల్ మైండ్ సెట్. సో అందుకని మనం ఈరోజు అంటే బయటవి ఎన్నో ఉన్నాయి, అవి ఉన్నాయో లేవో నాకు తెలియదు, బట్ మనము ఉండాల్సినట్లుగా ఉన్నామా? మనం ఉండాల్సినట్లుగా ఆలోచిస్తున్నామా? మనం మన ఇన్నర్ స్ట్రెంత్ ని బిల్డ్ చేసుకుంటున్నామా? వీఆర్ ఆల్వేస్ లుకింగ్ అవుట్ సైడ్ ఏం లేదండి. దెర్ ఇస్ నథింగ్ అవుట్ సైడ్, ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్సైడ్.
మీరు ఏది చూస్తే అదే బయట ఉంది. సార్ నేను పని చేస్తాను, ఎస్ పని చేసే వాతావరణం బయట ఉంది. సార్ హైదరాబాద్ బాగాలేదా? బాగాలేదు. బాగున్న వాళ్ళకి బాగుంది, బాగాలేని వాళ్ళకి బాగాలేదు, అంతే. దెర్ ఇస్ నథింగ్ లైక్ గుడ్ ఇన్ హైదరాబాద్. నువ్వు ఎలా చూస్తే అలా కనిపిస్తుంది. దిస్ ఇస్ యూ క్రియేటింగ్ అవుట్ సైడ్. సార్ మా అమ్మ మంచిది, నువ్వు అమ్మని మంచిగా చూస్తున్నావు, చెల్లెలి అని తిట్టుకుంటుంది. వీ డోంట్ నో అమ్మ మంచిదా చెడ్డదా కాదు, అమ్మ అమ్మే. ఎస్ ముగ్గురు పిల్లల్లో ముగ్గురు, ఒకడు తిడుతున్నాడు, ఒకడు పొగుడుతున్నాడు, అంతే. దిస్ ఇస్ యూ ఫీలింగ్ ద రియాలిటీ, రైట్? రియాలిటీ ఎలా ఉందో మనకు అనవసరం, బట్ యు ఆర్ ఫీలింగ్ ఇట్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, బికాస్ యూ ద పర్సన్ విత్ యువర్ థాట్స్, విత్ యువర్ ఐడెంటిటీ, విత్ యువర్ వాల్యూ, నువ్వు ఎలా చూస్తే అలా కనిపిస్తుంది, రైట్? సో యువర్ అవుట్ సైడ్ ఈస్ నథింగ్ బట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్సైడ్. అందుకే నేను ఇలా చెప్తాను, దెర్ ఇస్ నథింగ్ లైక్ అవుట్ సైడ్. సార్ నాకు మంచి సిటీ అనేది ఏం లేదమ్మా. నీ ఊరే, నువ్వు ఉన్న పల్లెటూరే మంచి సిటీ అవుతుంది. నువ్వు చూసే కళ్ళు, అనుభవించే మనసు ఉంటే నువ్వు ఉన్నదే మంచి సిటీ అవుతుంది. ఎస్ కావాలంటే సరదాగా వారం రోజులు దుబాయ్ వెళ్ళి తిరిగి రావచ్చు, ఉండి రావచ్చు, కానీ ఇక్కడ ఒక 20 సంవత్సరాలు అంటే చికాకు కొడుతుంది. అర్థమవుతుంది? 10 కంట్రీస్ తిరిగి 10 చోట్ల తిరిగి వచ్చిన తర్వాత చెప్తున్నాయి, రైట్? మనం పోకుంటే పోలేదని బాధ ఉంటుంది. ఇక్కడ ఉన్న తర్వాత దీనికంటే మా ఊరు చాలా మంచిది అనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ పనికొస్తాయి. ఒక వారం రోజులు తిరిగి, ఒక నెల రోజులు మనం ఉద్యోగం చేసుకోవడానికి, ఒక సంవత్సరం డబ్బు సంపాదించుకోవడానికి. అన్నిటికంటే గొప్పది ఏంటంటే మా ఊరు, మా ఇల్లు, అంతే. ఇది మనకు అర్థం అవడానికి 20 సంవత్సరాలు పట్టొచ్చు, అని మనం ఏం చేయలేము. అర్థమవుతుందండి? సో ఫీల్ బ్లెస్డ్. మీరు ఎలా ఉన్నారో అలా హ్యాపీగా ఉన్నారు. అక్కడి నుంచి మనం ప్రోగ్రెస్ అవుతాం. ఫ్రమ్ దేర్ ఐ హ్యాడ్ టు మూవ్ వన్ స్టెప్, ఫ్రమ్ దేర్ ఐ హ్యాడ్ టు మూవ్ వన్ స్టెప్, ఫ్రమ్ దేర్ ఐ హ్యాడ్ టు మూవ్ వన్ స్టెప్. ఐఎమ్ మూవింగ్ వన్ స్టెప్ ఇన్ మై లైఫ్. మేబీ వారానికి ఒక 1 స్టెప్, నెలకు ఒక 1 స్టెప్, సంవత్సరానికి ఒక 1 స్టెప్, బట్ యు ఆర్ కీప్ ఆన్ మూవింగ్. ఎస్, మన ఇంటి పక్కన పిల్లకాలు ఉంటే వాటర్ తీసుకుని తాగుతాం, అబ్బా ఎంత బాగుంది అంటాం. అదే హుస్సేన్ సాగర్కి వస్తే ఇప్పటి నుంచి వచ్చేంత వరకు ఎప్పుడు వద్దాం, ఎప్పుడు వచ్చిన తర్వాత పోదాం అనిపిస్తుంది. బికాస్ స్టాగ్నెన్సీ. ఎస్, అలా అక్కడ ఉందనుకో, అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని మనం ఒకవేళ తెలియని కారణాల వల్ల ఒక చోట ఆగి ఉంటే, ఇప్పటి నుంచి ఒక స్టెప్ ముందుకేసే జాయనంలో ఉండండి. ఒక స్టెప్ ఇన్ యువర్ జర్నీ, 1 స్టెప్ ఈచ్ వీక్, 1 స్టెప్ ఈచ్ డే, రైట్? డోంట్ బి స్టాగ్నెంట్. అలా ఒక స్టాగ్నెంట్ వాటర్ ఏమవుతుంది? మురికి నీళ్ళు అయిపోతుంది. దాంట్లో బ్యాక్టీరియా వస్తుంది, దాంట్లో ఫంగస్ వస్తుంది, రైట్? దాంట్లో చాలా ఇది ఉంటాయి. కానీ ప్రవహిస్తుంది అనుకోండి, చాలా నిర్మలంగా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో చలనం ఉంది. ఇట్ హ్యాస్ ఎ మోషన్, రైట్? సో మనందరం కూడా అలా ఒక ఇన్నర్ రెసిలియన్స్, దాన్నే రిసోర్స్ఫుల్నెస్, మనం చేయగలము అన్న ఒక హోప్, చేస్తామన్న ఒక ధైర్యం, అండ్ మనం సాధించాలని సాధిస్తాము అన్న ఒక బిలీఫ్. తమిళ మేడం ఒక 5 minutes ముందు చెప్పండి. వెన్ విల్ స్టాప్, విల్ స్టాప్ ఇట్. యా. ఓకే అండి, క్లియర్ టు ఆల్ ఆఫ్ us? Yes. So Yes, these sir. all will about inner strength and inner belief. And I'm not talking something about మీకు పెద్ద పెద్ద ఇల్లు ఉండాలి, పెద్ద పెద్ద బంగ్లాలు ఉండాలి. I'm not saying that. అది ఉందో లేదో నాకు తెలియదు. But if you have this inner strength, if you have this inner belief, that can create anything and everything what you want in your life. So basically we are thinking about how can you get it. చాలా మంది దాన్ని పొందాలంటే ఏదో కావాలి, ఏదో ఏం అవసరం లేదు. ఇట్స్ అబౌట్ యువర్ థింకింగ్, ఇట్స్ అబౌట్ యువర్ మైండ్ సెట్. ఎస్, I think clear to all of us. Type yes in the chat box. So kabatti don't think something external you need. Nothing is needed. You are full and complete. You are 100%. Yes, we are integrating to progress, right? Because we don't want to be stagnant. Adi mana manasthatvam avali, adi mana alochana avali. Yes. Kabatti don't worry, you all can become whatever you think, right? ఇక్కడ నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను. సో వాట్ ఐ ఆల్వేస్ సే, నేను మనందరం చేసే తప్పు ఏంటంటే, మనం పొద్దున్నే 6ంటికి లేవాలి, లేచిన వెంటనే ఛాయ్ తాగాలి, ఛాయ్ చేసిన వెంటనే కొద్దిసేపు మొబైల్ చూడాలి, తర్వాత వాళ్ళు ముచ్చట్లు పెట్టాలి, మళ్ళీ ఏదో ఒకటి చేసుకోవాలి, మళ్ళీ తినాలి, మళ్ళీ పడుకోవాలి. సో అవర్ రొటీన్ ఈజ్ ఫిక్స్డ్, రైట్? ఇఫ్ యూ డోంట్ చేంజ్ యువర్ రొటీన్, యూ నెవర్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్, రైట్? అదే పనులు, అదే జీవన విధానం,
అదే రిజల్ట్స్ మన లైఫ్లోకి తెస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ సంథింగ్ న్యూ, యూ హ్యావ్ టు బికమ్ రైట్ ఎ న్యూ రియాలిటీ. ఎంతమందికి అర్థమవుతుంది? మనం చేసే పనులు చేస్తున్నామంటే మనకు వస్తున్న రిజల్ట్స్ మాత్రమే వస్తాయి లైఫ్లో. మనందరికీ ఏంటంటే కోరికలు ఉంటాయి, సార్ నేను గొప్ప అవ్వాలి సార్, నేను బిజినెస్ పెట్టాలి సార్. బట్ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే దాని మీద కింద పడేటట్టే ఉంటుంది. వాట్ యు ఆర్ డూయింగ్ డిఫరెంట్లీ, రైట్? మనం ఏదైనా కొత్తగా ఆలోచిద్దామంటే భయపడతాం, కొత్తగా చేద్దామంటే ఒక చిన్న తెలియని భయం. మరి కొత్త జీవితాన్ని ఎలా మనం క్రియేట్ చేస్తాం? కొత్తగా ఆలోచించకుండా, కొత్తగా పనులు చేయకుండా, కొత్త నిర్ణయాలు ఇంప్లిమెంట్ చేయకుండా, కొత్త విషయాలను నేర్చుకోకుండా కొత్త జీవితాన్ని మనం ఎట్లా నిర్మిస్తాం? సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ డిఫరెంట్ లైఫ్ ఆర్ న్యూ లైఫ్, యూ హ్యావ్ టు థింక్ డిఫరెంట్లీ, యూ హ్యావ్ టు బిహేవ్ డిఫరెంట్లీ, యూ హ్యావ్ టు యాక్ట్ డిఫరెంట్లీ. ఐఎమ్ నాట్ సేయింగ్ యాక్ట్ రైట్. రైట్ అనేది ఇట్స్ హైపోథెటికల్. వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్, నోబడీ నోస్. ఇఫ్ యూ కీప్ ఆన్ డూయింగ్, యూ కమ్ టు యువర్ డెస్టినీ. దట్స్ ఇట్. ఒక వన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు తెలుస్తుంది, ఓకే ఇది రాంగ్, ఇది రైట్ అని తెలుస్తుంది. దెర్ ఈస్ నథింగ్ లైక్ ఐడియల్ ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పడానికి. బట్ వీఆర్ నాట్ ఈవెన్ టేకింగ్ స్టెప్. కాబట్టి మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ అస్ టుడే, ఇప్పటి నుంచి కొత్తగా ఆలోచించండి, ఇప్పటి నుంచి కొత్తగా థింక్ చేయండి, ఇప్పటి నుంచి కొత్తగా ఒక చిన్న పని. సో ఒక క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ అస్, మీరు కొత్తగా ఒక పని చేయక ఎన్ని రోజులు అయింది? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. అవుట్ ఆఫ్ యువర్ రొటీన్. సార్ నేను పొద్దున్నే లేస్తా సార్, వంటలు చేస్తా సార్, బాక్సులు పెడతా సార్, రైట్? బట్టలు ఉతుకుతాం సార్, ఇల్లు క్లీన్ చేసుకుంటాం, తర్వాత ఏదో టీవీ చూస్తాం, మొబైల్ చూస్తాం, తింటాం, పడుకుంటాం. దిస్ ఆర్ రొటీన్. హౌ మెనీ డేస్ మీన్స్ సిన్స్ హౌ లాంగ్ యూ హ్యావ్ నాట్ డన్ ఎనీ న్యూ వర్క్ ఆర్ న్యూ థింకింగ్? సార్ నేను దుబాయ్ వెళ్ళాలనుకున్నా, వెళ్ళొచ్చాను లాస్ట్ మంత్, దట్స్ అ న్యూ థింగ్. సార్ నేను ఒక ఆఫీస్ పెట్టాలనుకున్నా, ఐ టుక్ సమ్ ఆఫీస్ ఫర్ రెంట్, దట్స్ అ న్యూ థింగ్. ఎస్, నవనీత గారు 15 days బ్యాక్ ఒక కొత్త పని చేశారు. మిగతా వాళ్ళందరూ 2 months బ్యాక్, విజయ్ గారు 2 months బ్యాక్ ఒక పని చేశారు. ఎస్, వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ డిడ్ డిఫరెంట్లీ? మీరు ఎంతకాలం ముందు ఒక కొత్త పనిని కొత్తగా చేశారు, which is in line to your direction 5 minutes before? Tabitha, super, right? Tabitha madam road chestaru because she is designing some new plan, new program, new initiative. Yet whatever it may be, I am not saying something great. It will become great, you keep on doing, right? There is as such no great thing. If you keep on doing, something will become great out of that, right? So me andar mundu oka inspiration leader unnadu. How she is making the programs for you, right? How she is thinking, right? Every month a theme, every month a speaker, every month a enablement. We don't know, out of this so many were being become a new person, new destiny, new hope, right? We don't know, even no need to tell us also, doesn't matter. But meer progress avutunnaru kada, nenu kuda weekly once new thing chestunnanu. Super Rajalakshmi garu. Yes, కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, డోంట్ హెసిటేట్ టు థింక్, డోంట్ హెసిటేట్ టు టేక్ సమ్ న్యూ యాక్షన్. సార్ చాలా మంది చెప్పేది ఏంటంటే, సార్ మా అమ్మ స్కూల్కి వెళ్ళాలంటే భయం సార్. ఎందుకు? నేను ఎప్పుడు ఒకదాన్ని బస్సులో ఎక్కాను సార్. ఒకదాన్ని బస్సులో ఎక్కి మనం ఎడారిలో ఉన్నామా, అడవుల్లో ఉన్నాం, లేం కదా, హైదరాబాద్ రోడ్ల మీద ఉన్నాం కదా, ఎటు తిప్పినా జనాలు కనిపిస్తున్నారు, మనకేమవుతుంది ఏంటో తెలియదు, భయం సార్. బస్సు ఎక్కడానికి భయం, బస్సు దిగడానికి భయం. ఎస్, మీరు రాత్రి 11 బయటికి పోతుంటే నేను కూడా చెప్తాను, అమ్మ ఒక్కరు వెళ్ళకండి, మేబీ వీ డోంట్ నో. మీరు పొద్దున్న 9 పోతున్నారు, రోడ్డు మీద 1000 మంది ఉన్నారు, రైట్? సాయంత్రం 5 ఇంటికి వచ్చేస్తున్నాం, ఇంకా భయం ఏంటి? ఏమో సార్ మా ఇంట్లో మా డాడీ పంపించాడు. మీ డాడీ మీ మీద ప్రేమ ఎక్కువ, పంపించలేదు. కానీ ఇప్పుడు డాడీతో కుదరదు కదా. మన డాడీ మనతో ఎన్ని రోజులు ఉంటారు, రైట్? నౌ దిస్ ఇస్ యువర్ లైఫ్. ఎస్ సార్, మన అమ్మ మన నాన్న చేసిన వాళ్ళ పరిధిలో వాళ్ళు మంచిగా చేశారు, రైట్? బట్ ఇఫ్ యూ మేక్ ఇట్ యాజ్ ఎ స్టాండర్డ్, దెన్ ఇట్ ఇస్ అ ప్రాబ్లమ్ ఫర్ అస్. ఈరోజు మనం పెట్టుకున్న బౌండరీసే మనల్ని హోల్డ్ చేస్తుంది. అర్థమవుతుందా? అది మన నాన్న మన ప్రేమతో చేసిండొచ్చు. నా కత్తులు ఎట్లా పోద్దో ఒకటి, నేనే వెళ్ళి తెస్తలేమ్మా, నేనే వెళ్ళి చూస్తలేమ్మా, నేనే గుణిస్తలేమ్మా, నేనే పట్టుకొస్తలేమ్మా, అదంతా ప్రేమ. బట్ నౌ దట్స్ నో లాంగర్ వర్క్. అర్థమవుతుందండి? నౌ దిస్ ఈస్ యువర్ లైఫ్, దిస్ ఇస్ యువర్ జర్నీ, యూ హ్యావ్ టు టేక్ యాక్షన్. మీరు ఇంకా డాడీకి అవసరం చెప్పాలి, నన్ను కంగారు పడక కూర్చో, నేను వెళ్ళి చేసుకొని వస్తాను. నౌ ఐ గ్రోన్ అప్, నాకు 18 సంవత్సరాలు వచ్చాయి, 20 సంవత్సరాలు వచ్చాయి, నాకు మాట్లాడడం వచ్చు, చదవటం వచ్చు, బయటకు వెళ్తాను, నలుగురితో మాట్లాడతాను, నువ్వు కంగారు పడదు అని మనం చెప్పాలి. ఒక పేరెంట్గా, ఒక ఫాదర్గా, ఒక మదర్గా వాళ్ళు కంగారు పడడంలో కానీ ఆలోచించడంలో కానీ చాలా సమంజసంగా ఉంది. బట్ మనం చెప్పాలి, అమ్మ జస్ట్ హోల్డ్ ఆన్, నో ప్రాబ్లం, ఐ విల్ టేక్ కేర్. అర్థమవుతుందండి? క్లియర్ టు ఆల్ ఆఫ్ అస్. ఎందుకంటే లేకుండా కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతాం. అమ్మ వెళ్ళమని చెప్పదు, నాన్న వెళ్ళమని చెప్పడు, అన్న వెళ్ళమని చెప్పడు, సరేలేమ్మా మేము చూస్తాం, సరేలేమ్మా మేము చేస్తాం, రైట్?
మరి మనం ఏం చేయాలి? అందరు చేస్తుంటారు, మనం ఏం చేద్దాం? ఎస్ ఆర్ నో? రైట్. సో తెలియకుండా చాలా మంది లేడీస్లో ఒకవేళ మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకున్నా చాలా మంది లేడీకి ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది. ప్రొటెక్టివ్ లేయర్ మేబీ ఫాదర్, బ్రదర్, హస్బెండ్. అన్ని నేను చేస్తాను. హస్బెండ్ అమ్మ కూరగాయలు నేనే తీసుకొస్తాను, వంట నేనే వండుతాను. మరి మనం ఏం చేయాలి? నవ్ యూ హ్యావ్ టు సే, యూ హ్యావ్ టు షేర్. రైట్. మీరు ఇప్పటి నుంచి కూరగాయలు తేవద్దండి, నేను తెచ్చుకుంటాను, నాకు ఇష్టం వచ్చినా తెచ్చుకుంటాను. నా రోజు ఏదో 100 తర్వాత అలవాటు అయిపోతుంది, అంతేనే కదా? అర్థమవుతుందండి? నీకు ఎందుకమ్మా కష్టం పోవడం? మేబీ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక చిన్న స్వార్థం ఉండొచ్చు, లేదా చిన్న హెసిటేషన్ ఉండొచ్చు, బయటకు పోవడం ఎందుకు. ఎస్, బట్ మనం ఎప్పుడు చేద్దాం? మనం చేయకుంటే మనకు రాదు. ఎస్, అర్థమవుతుందండి? మనకి మజిల్స్ రావాలి, మన ఆరోగ్యం బాగుండాలంటే మనం వాక్ చేయాలి. రైట్. నా నా బదులు మా హస్బెండ్ చేస్తాడు సార్, నా బదులు మా ఆయన చేస్తాడు, లేదా నా బదులు మా అమ్మ చేస్తుంది, లేదా నా బదులు మా నాన్న చేస్తాడు అంటే కుదరదు. మనం ఏమన్నా అవ్వాలి అంటే మనమే చేయాలి. ఎస్ ఆర్ నో? అర్థమవుతుందండి అందరికీ? రైట్. సో కాబట్టి టేక్ దట్ ఫస్ట్ స్టెప్. ఎస్, రెసిస్టెన్స్ ఉంటుందండి. ఐఎమ్ నాట్ సెయింగ్ దేర్ విల్ నాట్ బి ఎనీ రెసిస్టెన్స్. మనం చేసిన ప్రతిసారి ఏంటి ఇప్పుడు పెళ్ళి 10 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు ఎప్పుడు కూరగాయలు తేడం ఇప్పుడు కొత్త కొత్త బ్యాగ్ తేలించుకుంటుంది, పొద్దున్న లేచి బ్యాగ్ తీసుకుపోతుంది. ఎస్, దాన్ని మంచిగా తీసుకునే వాళ్ళు ఉంటారు, చెడు తీసుకునే వాళ్ళు ఉంటారు. వెన్ యూఆర్ క్లియర్ ఆన్ యువర్ డెస్టినీ, జస్ట్ డూ ఇట్. అందరి ఆమోదం మనకు అవసరం లేదండి. అర్థమవుతుంది? మనం అందరం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అంటే, మా ఆయన నేను చేసేది ఓకే అనాలి, మా అమ్మ నేను చేసేది ఓకే అనాలి, నా ఫ్రెండ్ నేను చేసేది ఓకే అనాలి, రైట్, మా కూతురు నేను చేసేది ఓకే అనాలి. ఇంతమంది ఓకేలు అనాల్సిన అవసరం మీకు లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? మీ క్లారిటీ ఉందా లేదా? దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. Is my journey. Now I am planning this to happen in next 1 year. ఇప్పటి నుంచి నేను ఇది చేస్తున్నాను. ఇప్పటి నుంచి నేను కస్టమర్తో మాట్లాడి, ఇప్పటి నుంచి నేను స్కూల్కి వెళ్ళి 4 పిల్లలకి ఏదైనా చెప్పి, ఇప్పటి నుంచి ఏదైనా కొత్త విషయం నేర్చుకొని, ఇప్పటి నుంచి ఏదైనా తవితమైన ఎవరైనా చిన్న ప్రోగ్రామ్ పెడితే నా బ్యాగ్ నేను తగిలించుకొని బయటకు వెళ్ళి చూసుకొని, రౌట్ కనుక్కొని, బస్సు కనుక్కొని, ఆటో తీసుకొని, ఓలా బుక్ చేసుకొని, లేదా ఊబర్ బుక్ చేసుకొని, నా పాటికి నేను పోయి నా పాటికి నేస్తున్నాను. లేదా ఆయన రమ్మంటే ఆయన ఏమంటారు, నాకు బిజీ అమ్మా, నేను ఇప్పుడు కుదరదు అంటాడు. ఆయన కుదరదంటే మనం పోవు. ఆయన తీసుకుపోవాలి, ఆయన వదిలేయాలి, ఆయన రావాలి, తొడకపోవాలి. ఎట్లయితే పనులు చెప్పండి? అర్థమవుతుందా? ఇవన్నీ చిన్న చిన్నవే, బట్ స్టిల్ దిస్ వాట్ ద బాటిల్ నెక్స్ట్ ఫర్ అస్. అర్థమవుతుందా? కాబట్టి మీరే స్వతంత్రంగా చేయడం అలవాటు చేసుకోండి. దట్స్ మై కైండ్ అపీల్ టు ఆల్ ఆఫ్ అస్. రైట్. సో డోంట్ బి టూ మచ్ డిపెండెంట్. ఎస్, మనకు డిపెండెన్సీ, చిన్న అర్జెన్సీ ఉంది, ఈరోజు మీకు ఆరోగ్యం బాగాలేదు, చిన్న ఇంపార్టెంట్ మీటింగ్ వెళ్ళాలి, దట్ యూ కెన్ ఆస్క్ ఫర్ హెల్ప్. బాగా తిన్నాము, టిఫిన్ చేసాము, బస్సు పిల్లలకు పంపించేసాం, 9ంటికి వెళ్ళాలి, హ్యాపీగా వెళ్ళండి. ఇంకొకరు ఎందుకు మీకు మళ్ళీ? రైట్. సో డోంట్ ఫీల్ ఎవ్రీథింగ్ ఈస్ డేంజరస్. రైట్. కావాలంటే ఒకరోజు తోడుకు తీసుకెళ్ళండి, రోడ్ ఎలా ఉంది, బస్సు ఎలా ఉంది, ఏమన్నా అవుతుందా కాదంటే ఒకరోజు 2 రోజులు హెల్ప్ అడగండి. బట్ హౌ లాంగ్? ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా చేసిన రోజు తీసుకెళ్ళామంటే వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అవుతుందా? మళ్ళీ బ్లేమ్ చేయడం, తీసుకెళ్లరు, పట్టించుకోరు. ఇట్స్ ఆల్ లైక్ కన్సిక్వెన్సెస్. క్లియర్ టు ఆల్ ఆఫ్ అస్. కాబట్టి మీ పని మీరు చేయడం అలవాటు పెట్టండి. ఎస్, మీరు ఒక వెళ్ళి స్టాల్ పెట్టాలి, పెట్టండి, కొంటారు, లేకపోతే లేదు, తప్పేముంది? ఎస్, మనకు సిగ్గు ఏమనుకుంటారో, మనం వెళ్ళి స్టాల్ పెడితే మనకు గౌరవం పోతుంది, ఏం పోదండి. యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ నాట్ బెగ్గింగ్ ఫ్రమ్ సమ్వన్, యు ఆర్ డూయింగ్ 100% రైట్. డోంట్ బెగ్ ఎనీబడి ఫర్ ఎనీ రీజన్, దట్స్ ఇట్. మీరు వెళ్ళి ఒక స్టాల్ పెట్టుకోండి, మీ ప్రోడక్ట్ ఉంటే అమ్మండి, లేదా సబ్బులు తయారు చేయండి, బట్టలు కుట్టండి, రైట్, ఏదైనా స్వీట్ షాప్ పెట్టుకోండి, లేదా ఏదైనా కారం పొడులు అమ్మండి, లేకపోతే ఒడియాలు అమ్మండి, లేదా ఇంకేదైనా అమ్మండి, చీరలు అమ్మండి, బ్లౌజులు, ఏదైనా. సో వాట్ ఈస్ రాంగ్ ఇన్ దిస్? ఇస్ అ హార్డ్షిప్, రైట్? మనం కష్టపడి సంపాదించుకుంటుంది కదా అది. దీన్ని ఎవరికైనా మనం అన్యాయం చేస్తున్నామా, ఎవరినైనా మోసం చేస్తున్నామా, లేకపోతే ఎవరినైనా మనం చెడుగా కోరుకుంటున్నామా? మన పని మనం చేసుకుంటున్నాం. ఎస్ సార్? నో? Yes, sir. ఎస్. సో కాబట్టి దానికి సిగ్గుపడకండి. అమ్మో మనం పెట్టుకుంటే నలుగురు చూస్తే ఏమవుతుంది? దిస్ ఆర్ ఆల్ ట్రెడిషనల్ వి గ్రోన్ అప్, బట్ అది పనికి రాదు. రైట్. బ్రేక్ దట్ మైండ్ సెట్. అర్థమవుతుందండి? ఇప్పటి నుంచి మీరు ఓన్గా మీరు చేసుకునే పనులు ఓన్గా చేయండి. ఎస్, ఎవరో ఏదో అనుకుంటారు, యూ డోంట్ లివ్ ఫర్ అదర్స్. అర్థమవుతుందండి? ఎస్, నేనేదో అనుకుంటాను చూసి, బట్ హౌ ఇట్ మ్యాటర్స్ ఫర్ యూ. మీ గోల్ మీకు తెలుసు, మీ విజన్ మీకు తెలుసు, మీ అంబిషన్ మీకు తెలుసు, మీ నెక్స్ట్ 2-3 yearsలో ఏం అవ్వాలనుకుంటే మీకు తెలుసు. దిస్ ఎ ఫస్ట్ స్టెప్. ఎస్ సార్? నో? కాబట్టి సీ దట్ యాజ్ ఎ ఫస్ట్ స్టెప్. అందరికి చాలా చికాకు ఉంటుందండి, బట్ మీ క్లారిటీ ఉంది కదా, మీకు సమగ్రంగా తెలుసు కదా, నెక్స్ట్ 1 yearలో ఎక్కడికి వెళ్తారో మీకు ఐడియా ఉంది కదా. ఇది ఓన్లీ ఈ రోజు ఏదో 4 పెట్టి ఏదో లడ్డూలు అమ్ముకునేది కాదు. రేపు పొద్దున మీకు బిగ్గర్ విజన్స్. యూ పుట్ స్వగృహ ఫుడ్స్ మంచిది పెట్టుకుంటాం, లేదా భాగ్యలక్ష్మి ఫుడ్ షాప్ అని పెట్టుకుంటాం, రైట్? సో దట్స్ విజన్ యూ హ్యావ్, బట్ దట్ హ్యాస్ టు బిగిన్ ఇట్ సమ్వేర్. అర్థమవుతుందా? కాబట్టి దానికి సిగ్గెందుకు? ఎస్, ఇప్పుడు సరవణ భవన్ ఎక్కడ ఉంది? 110 కంట్రీస్లో సరవణ భవన్ ఉంది.
ప్రతి ఒక్కరిని షాపింగ్ నేను ఇప్పుడు రియాద్లో ఉన్న శరవణ వాడేది తినొస్తున్నాను. సిగ్గేముంది? షాప్ పెడుతున్నావు, ఫుడ్ అమ్ముతున్నావు, అవసరం వచ్చి తింటున్నాడు, అంతే కదా. దర్ ఇస్ నో బౌండరీస్. అగైన్ ఐఎమ్ సెయింగ్ టు దిస్ ఇరా ఆఫ్ ఉమెన్ అండి. నేను మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఇరా ఫర్ ఉమెన్, రైట్? ఈచ్ సెక్టర్, ఈచ్ గవర్నమెంట్, ఇఫ్ యు సీ 1 year back, no Saudi woman can come out without wearing their proper traditional thing and without having someone help, right? So they were even not permitted to work. Ardhamautunda? Societies ala unnai, but now everywhere it is changing. Now you see Saudi girls will come without burqas avani lekunda happy ga vastunnadu, and government is giving royalty, right? ఒక సౌదీ ఉమెన్ కంపెనీలో పెట్టుకుంటే ఇద్దరు ఎక్స్పాట్రేట్స్ అంటే వేరే కంట్రీస్ నుంచి ఇద్దరిని లేదా ముగ్గురిని వాళ్ళ కంపెనీలో పెట్టడానికి పర్మిషన్ ఇస్తుంది. ఉమెన్ ఎంప్లాయ్మెంట్ పెట్టుకుంటే సమ్ పోర్షన్ ఆఫ్ సాలరీ గవర్నమెంట్ ఈస్ పేయింగ్. సపోజ్ యూఆర్ గివింగ్ $1,000, $100 గవర్నమెంట్ ఈస్ పేయింగ్ ఫర్ ద కంపెనీ. యూ కీప్ ఉమెన్ ఎంప్లాయ్మెంట్, వీ రియంబర్స్ యువర్ మనీ, రైట్? అర్థమవుతుందా? దిస్ అ ఇరా ఫర్ ఉమెన్. ఎందుకంటే ఉమెన్ చాలా సంవత్సరాలు ఒక కన్స్ట్రెంట్ వాతావరణంలో ఉన్నారు ఫర్ సో మెనీ రీజన్స్. ఇట్స్ బట్ గుడ్ ఓన్లీ. ఆ రోజున మనుషులు, ఆ రోజున సమాజం ఆలోచించింది వాళ్ళని సేఫ్ గా ఉంచాలి, వాళ్ళు బయటకు వెళ్తే ఇబ్బంది అవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ సరిగా లేదు, రావడం తెలియదు, పోవడం తెలియదు, చాలా ఆ రోజున సోషల్ ఎకనామికల్ కండిషన్స్ అలా ఉన్నాయి. బట్ ఈ రోజు అందరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అందరికి ఊబర్ అందరికి ఒకటే, లేడీస్ జెంట్స్ ఏం లేదు అనేది చూసుకోదు. నువ్వు ఓలా బుక్ చేస్తే ఓలా ఇంటి దగ్గరకు వస్తుంది, మళ్ళీ తీసుకెళ్తే మళ్ళీ తీసుకొస్తుంది. జీపే అందరికి ఒకటి, మీరు ఎక్కడున్నా మీ దగ్గర ఉన్నా లేకపోయినా జీపే కొట్టేస్తే ఈజీ ట్రాన్సాక్షన్ అవుతుంది, రైట్? కంపెనీస్ ఆర్ గివింగ్ కంఫర్టబుల్ వర్క్ అట్మాస్ఫియర్, ఉమెన్ కానీ మెన్ కానీ అందరికి ఇస్తున్నారు. కాబట్టి మనం 10 సంవత్సరాల క్రితం ఉన్నట్టు ఇప్పుడు ఉంటాను అంటే దట్స్ వెరీ రాంగ్. బికాస్ నౌ టుడేస్ సోషల్ ఎకనామికల్ సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్ and the governments are different, especially across the globe. I went to Indonesia, I went to Taiwan, I went to Philippines, I went to Vietnam, I am now in Dubai, now I am in Riyadh in Saudi Arabia. I think so many countries across the globe. One thing is happening, governments and bureaucrats are now allowing women power to take the leadership. If you are a doctor, they are talking about 30% of the people should be women by 2030. Shouldn't, right? In Saudi government now they are giving at least 20% of the staff should be women employment. అర్థమవుతుందా? ఎందుకు ఇది మాట్లాడుతుంటే ఒకప్పుడు ఇలా లేదు. 100 మంది ఎంప్లాయీస్ ఉంటే 100 మంది జెంట్స్ ఉండేవాళ్ళు. కానీ ఈరోజు మన పిల్లలు బాగా చదువుకుంటున్నారు, మంచి ర్యాంక్స్ వస్తున్నాయి. మరి ఒకప్పుడు అంటే చదువుకోలేదు, ఆడపిల్లలు బయటికి పంపించలేదు. ఇంకా తెలివిగా మనం ఆలోచించి మగ పిల్లలు చదివించి ఆడపిల్లల్ని ఆపేసినాం, మగపిల్లల్ని పెద్ద పెద్ద ఆడపిల్లల్ని 5వ తరగతి 10వ తరగతి ఆపేసినాం. సో దట్ సొసైటీ ఈస్ డిఫరెంట్. బట్ ఈ రోజు సొసైటీలో మనకి ఇద్దరు పిల్లలు ఉంటే పోటీకి చదివిస్తున్నాం. ఇంకా అమ్మాయిలే కొద్దిగా బాగా చదువుతున్నారు అటు ఇటు ముందుకెళ్ళి. ఎస్, సో దానికి తగినట్టుగా ప్రపంచం కూడా మారింది. సో ది కండిషన్స్ అవుట్ సైడ్ ఆర్ సో ఓపెన్ ఫర్ ఉమెన్, రైట్? ఇంకా మీకు ఏమన్నా అటువంటి చిన్న చిన్న బిడియం కానీ డౌట్స్ కానీ, ఎందుకంటే మనం పాస్ట్ని చూసాం, 10 సంవత్సరాల క్రితం మన వాతావరణం చూసాం, 20 సంవత్సరాల క్రితం చూసాం, మన అమ్మ ఎలా పెరిగిందో చూసాం, మన నాన్న వాళ్ళు ఎలా ఉన్నారో చూసాం. బట్ దోస్ ఆర్ హిస్టరీ దట్ నెవర్ కమ్, దట్ నెవర్ ఇన్ గోయింగ్ టు బి, రైట్? సో ఇప్పటి నుంచి మనం ఉండే వాతావరణం, ఇప్పటి నుంచి మనం పిల్లలు పెరిగే పరిస్థితి, ఇప్పటి నుంచి మన ఫేసెస్ అన్ని చాలా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి డోంట్ ఇంటిగ్రేట్ టు ద పాస్ట్, ఇంటిగ్రేట్ టు ద ఫ్యూచర్. సార్ నేను అలా చూసానని చెప్పేసి సొసైటీ అలా ఉండదు ఇక్కడ నుంచి, రైట్? సొసైటీ ఇస్ సో డిఫరెంట్ ఫ్రమ్ టుడే. 2025, 2030, 2035, this is a era for women, right? And there are so many programs. Maybe Tamita garu will bring that expertise. There are so much of government funding, so much of loan facility for women leadership. Okay, so avanni kuda meeku government is giving a lot of encouragement for women to come the front force, and all companies are now putting the boundaries. 30% has to be women leadership. అండ్ ఎక్కడైనా ఇప్పుడు మీరు చూస్తే ఒకప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని అందరు మెన్స్ ఉండేవారు. నౌ దే ఆర్ పుట్టింగ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇద్దరు, అంటే 20%, 10లో ఇద్దరు కనీసం ఉమెన్ ఉండాలి. ఎందుకంటే డెసిషన్ మేకింగ్ అంతా బోర్డులో అవుతుంది, కింద ఉంటే ఏం చేస్తాం? నౌ దట్స్ వై దే ఆర్ పుట్టింగ్ ఏ క్లాస్, ఉమెన్ లీడర్షిప్ షుడ్ బి పార్ట్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఏదైనా ఒక కంపెనీ నడుస్తుంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయాలు తీసుకున్న తర్వాత అవి ఇంప్లిమెంట్ అవుతాయి కింద. అందుకని నౌ కంపెనీ ఈస్ ఫోర్సింగ్, గవర్నమెంట్ ఈస్ ఫోర్సింగ్, మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఇద్దరు మినిమం 20% షుడ్ బి ఉమెన్. సో వాళ్ళ రిక్వైర్మెంట్ చెప్తున్నారు, మాకు ఇది కావాలి, మాకు ఇలా ఉండాలి, మాకు ఈ ఫెసిలిటీస్ కావాలి, మాకు ఈ హాలిడేస్ కావాలి, మాకు ఇంత శాలరీస్ కావాలని వాళ్ళు అడుగుతున్నారు. దే ఆర్ కన్విన్సింగ్ ద మేనేజ్మెంట్ గెటింగ్. సో ఇండైరెక్ట్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే దిస్ ద గోల్డెన్ ఇరా ఫర్ ఉమెన్.
Right? There are so much of is happening outside, and we all should take this position and you slowly embark in your ladder to become successful. Right? సో ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇంత ఓపెన్ అవుతుంది. మనం మళ్ళీ కలిసినప్పుడు మళ్ళీ కొన్ని సందర్భాల్లో విల్ టాక్ బ్రాడ్లీ ఆన్ వేరియస్ థింగ్స్, బట్ టుడే ఇట్స్ అబౌట్ యూ, యువర్ ఇన్నర్ స్ట్రెంగ్త్, యువర్ మైండ్ సెట్ అండ్ యువర్ స్కిల్స్ అండ్ యువర్ క్యాపబిలిటీస్ ఆర్ ఓన్లీ మ్యాటర్. బయట ఏముంది, బయట ఏం లేదు. సో దిస్ అ బ్రీఫ్ what could I talk to all of you for the time given, 45 minutes. Thank you, Tabitha ma'am. Thanks to each one of you. Thank you so much. So then finally నేను ఒకటి చెప్తాను, ఇంపాక్ట్ ఇస్ ద ప్లాట్ఫామ్. నిస్వార్థంగా మీ నుంచి ఒక 1 రూపీ తీసుకోకుండా మీకోసం ఏదైనా చేయాలి, మీ లైఫ్లో ఏదైనా కొంచెం ఆనందాన్ని నింపాలి, మీ లైఫ్లో మిమ్మల్ని ఒక స్టెప్ ముందుకు నడిపించాలి అని ఏదైనా ఒక ప్లాట్ఫామ్ ఆలోచిస్తుంది నిస్వార్థంగా 1 రూపీ, ఇంకా ఏదైనా కావాలంటే మాదే ఒక 1 రూపీ స్పెండ్ చేసి మీకోసం ఏదైనా ఆలోచించే ప్లాట్ఫామ్ ఉంది అంటే అది ఇంపాక్ట్ ప్లాట్ఫామ్. అది డాక్టర్ గంప నాగేశ్వరరావు గారు, దెన్ హిస్ బేబీ చైల్డ్స్, మేబీ నళిని టీచర్ గారు, లేకుంటే తబిత గారు, లేకుంటే ఝాన్సీ గారు. దర్ ఇస్ ఎ హ్యూజ్ క్రూ వర్కింగ్ యాజ్ ఎ లీడర్షిప్ టీమ్ ఫర్ యూ టు హెల్ప్. సో మై రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, బీ పార్ట్ ఆఫ్ దిస్ గ్లోరీ and get whatever you need, ask whatever support you want, and progress in your life. Yes, thank you Tabitha ma'am, thank you so much. Thank you sir, thank you so much, really thanks a million trillion చెప్పాలి. సో ప్రతిసారి మనం చెప్తూనే ఉన్నాము, ఖచ్చితంగా మనం వాల్యుబుల్ థింగ్స్ ని తీసుకెళ్తాం ఈ సెషన్ లో అని మనం అనుకున్నప్పటి నుంచి. అండ్ ఒక్కసారి మీ ఇమోజీస్ తో మీ ఫీడ్బ్యాక్ తెలియచేయండి. ఈరోజు ఎంత వాల్యుబుల్ థింగ్స్ ని మీరు తీసుకున్నారు కనిపించాలి మనకు. ఎస్, ప్రతి ఒక్కరు కూడా. థ్యాంక్ యూ సార్. మన మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఆ మైండ్ సెట్ ని షిఫ్ట్ చేసుకునే విధంగా మనం ఎలా ముందుకు వెళ్ళాలో అనే దాని గురించి మనకి ఈరోజు సార్ వండర్ఫుల్ టిప్స్ అండి, పవర్ ప్యాక్ గా మనకి ఈరోజు తెలియజేశారు. అది కూడా మనందరినీ కనెక్ట్ చేస్తూ మనకు కోరిలేట్ చేస్తూ మనకు తెలియజేయడం జరిగింది. మనం ప్రోగ్రెస్ లో వెళ్ళాలంటే నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి, బట్ వాటిని మనం ఎలా చూస్తున్నాం. ఈ రోజు నుంచి ప్రతి విషయంలో మనం ఏమి చేసినా కూడా ఏది కూడా ఫెయిల్యూర్ కాదు, అది ఒక ఫీడ్బ్యాక్ మాత్రమే. మనం ఎలా ఆలోచిస్తున్నాము, ఎలా ముందుకెళ్ళాలనేది అది ఒక ఫీడ్బ్యాక్ గా మాత్రమే మనం తీసుకోమని చెప్పారు. అండ్ ప్రతి ఒక్క రిసోర్స్ అనేది మన దగ్గర ఉంది, బట్ మనం ఆ రిసోర్స్ఫుల్ స్టేట్ లోకి వెళ్ళాలి. ఎవరిని కూడా అలా ఉంది ఇలా ఉంది అని చెప్పకుండా అని చెప్పేసి, అండ్ స్టాగ్నెంట్ వాటర్ లాగా మనం ఉండకూడదు. ఎప్పుడు ప్రవహించే నీరు లాగా మన ఆలోచనలకు పదును పెడుతూ రోజు ఒక కొత్తది, అది పెద్ద ప్రోగ్రెస్ అవనవసరం లేదు, చిన్నదన్నా స్టెప్ బై స్టెప్ కంటిన్యూటీ అనేది ఒక సస్టైనబుల్ గా మనం ముందుకు వెళ్ళాలంటే ఉండాలని చెప్పేసి మనకు కంటిన్యూస్ గా మనం ఎఫెక్ట్స్ అనేది పెడుతూ వచ్చేది ఏదైనా సరే అది మనకు ఫెయిల్యూర్ గా కాకుండా ఒక ఫీడ్బ్యాక్ గా తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి, అండ్ ప్రతి ఒక్కరూ కూడా సాధించడానికి ఉన్నాము, దాన్ని మనం ఆలోచనలో తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంటైర్ నారీ సెల్ నుంచి మరొకసారి థ్యాంక్ యూ సార్. అండ్ ఎప్పుడు తన గొంతుతో మనల్ని పలకరిస్తూ తన ఆలోచనలతో మహిళలందరినీ కూడా ముందుకు తీసుకురావాలని చెప్పి పరితపిస్తూ ప్రతి మహిళలు కూడా చాలా ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలని చెప్పేసి పరితపిస్తూ తనదైన స్టైల్లో ప్రోగ్రామ్స్ అన్ని డిజైన్ చేస్తూ ప్రతిసారి ఆమె ఏమి చేసినా అబ్బా ఏం చేసిందిరా ఈమె, ఏం నేర్చుకున్నాం ఈరోజు మనం, చాలా మంచి సెషన్, చాలా మంచి లెర్నింగ్స్ అంటూ మనల్ని తన్మయత్వంలో ముంచేస్తూ ముందుకు తీసుకెళ్తున్న మన నేషనల్ డైరెక్టర్ తబితా దేవరపల్లి మేడం గారిని మనం ఇన్వైట్ చేద్దాం. మ్యామ్ ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఝాన్సీ. మీరు ఇంత చెప్పారు నా గురించి, కానీ వెన్ ఆది సార్ వాజ్ టాకింగ్, డాక్టర్ ఆది ఎగ్జాంపుల్లో కూడా నన్ను తీసుకున్నారు, దట్ తను క్రియేటివ్గా కొత్త ఐడియాస్ తీస్తుంది. బట్ నో సార్,
మీరు చెప్తుంటే నాలో ఇంకా ఎంత కొత్తదనాన్ని నేను వెతుక్కోవాలి అని నేను ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఇట్. ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో చేయాలని అయితే నాకు థాట్స్ వచ్చాయి. వాట్ అ పవర్ ప్యాక్ థాట్ ప్రాసెస్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది ఎందుకు ముందే పెట్టలేదు ఈ సెషన్ అని నాకు ఐ ఫీల్ రిగ్రెట్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ ఇన్ దీస్ ఇన్సైట్స్. ఈ ఇన్సైట్స్ లాస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్లో కూడా మేము పెట్టడం కూడా ఐ థింక్ ఇట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ. బికాజ్ ఈ ఇయర్ అయిపోయింది అన్న వాళ్ళు మీ థాట్స్ని, మీ ఇన్సైట్స్ని తీసుకొని 2026ని పవర్ ప్యాక్గా స్టార్ట్ చేయడానికి ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టార్ట్. ఐ రియలీ బిలీవ్ దట్ పీపుల్ విల్ బీ బెనిఫిటింగ్. ఎంతమంది బెనిఫిట్ అవుతారండి ఈ థాట్స్తో? ఖచ్చితంగా అవర్ 2026 విల్ బీ బెటర్ అన్న వాళ్ళు ఒక్కసారి మీ ఇమోజీస్తో, హ్యాండ్స్తో. లవ్లీ లవ్లీ లవ్లీ, బ్యూటిఫుల్, దట్స్ ఎ నైస్ వన్. థ్యాంక్ యూ సో మచ్ ఆది సార్. మీ టైమ్ స్లాట్, మీరు వేరే దేశంలో ఉన్న మీరు మా కోసం తీసుకున్నారు అంటే మీరు మాట్లాడుతున్న మాట, మీరు నమ్ముతున్న సూత్రం అని మాకు అర్థమైంది. సో యు ఆర్ ద రిసోర్స్. మీ రిసోర్స్ని, మీ వర్డ్ పవర్ని, వాక్చాతుర్యాన్ని వాడి ఖచ్చితంగా కొంతమంది రిసోర్సెస్ని మీరు క్రియేట్ చేయగలరని నమ్మారు కాబట్టి ఈవెన్ ఆడ్ టైమ్స్లో you called us, I mean, like you joined us and told this. Really, can everybody just clap for sir? Andru unmute cheskoni, make some noise, make some noise. Andru unmute all of you. Yes. As usual, Adi sir always rocks. Thank you. Adi sir always rocks. After a long time, I heard his Really thanks. Thank you very much, sir. Thank you. It's wonderful. Thank you, Adi sir. Excellent, sir. Thank you. Nice. Thank you for your valuable words, sir. Lovely. Thank you, ladies. So that's today's session. But that's not the end of it. Sir, మీకు ఇన్సైట్స్ ఇచ్చారు అని అంటే ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళాలి అంటే టుడే, యాజ్ ఆన్ టుడే 6th December, వీఆర్ 25 days అవే ఫ్రమ్ ద ఇయర్ ఎండ్. 25 days ఉన్నాయి మనకి ఇంకా. సో 21 daysని టార్గెట్ చేసి ఐ హ్యావ్ సంథింగ్ స్పెషల్ ఫర్ యూ. లెట్ మీ షేర్ మై స్క్రీన్. రైట్. హ్యాపీ ఈవినింగ్ తబితా మేడం. నేను మాట్లాడొచ్చా అండి? నేను రాజ్యలక్ష్మి. You can talk అండి. After 5 minutes we'll go to some interaction. Sir ఉన్నప్పుడే we quickly have to show something అండి. Yeah. Yes, ma'am. Right. So final 21 days. Today, as on today, we are 25 days apart అండి. అందుకనే final 21 అంటే December 10th కి అవుతుంది. సో December 10th నుంచి మనం 21 days ఉంటాము 31st కి. సో 21 days to rewrite your story అని we are starting something. అందులో 5 days 5 స్పెషలిస్ట్స్ వచ్చి మీతో 5 డిఫరెంట్ ఎలిమెంట్స్ గురించి స్పెసిఫిక్గా మాట్లాడతారు. మధ్యలో ఇంకొక మధ్యలో గ్యాప్స్ తీసుకొని వీ విల్ డూ అవర్ మెడిటేషన్, అవర్ విజువలైజేషన్, అండ్ వీ విమెన్ విల్ స్పెండ్ టైం. ఎప్పుడు స్పెండ్ చేద్దాం మ్యామ్? ఈవినింగా, మధ్యాహ్నమా, మార్నింగా అంటూ ఎన్నో ఆలోచనలో మేము ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ అయితే చాలా బెస్ట్గా ఉంటుంది. 4:45 కల్లా లాగిన్ అయ్యి 5 to 5:30, 5:45 సింపుల్గా షార్ట్గా కొంచెం సేపు కలిసి, ఎక్స్పర్ట్ వచ్చిన రోజు ఎక్కువ టైం, అలాగా మనం మీ ముందుకి 21 days to rewrite your story అనే కాన్సెప్ట్ తీసుకొస్తున్నాము. సోల్ఫుల్ షీలో భాగంగా వీ హ్యావ్ డిఫరెంట్ థింగ్స్. ఇవి మేము ప్లాన్ చేస్తున్నాము. ఒకటి యాడ్ అవ్వచ్చు, ఒకటి తక్కువ అవ్వచ్చు, కానీ ఇవి కోర్ టాపిక్స్ కావు. దీని మీదే మేము మొత్తం లోపలికి వెళ్ళిపోయి చెప్పాలంటే ఆది సార్ అంటారు, అమ్మ 10 days పెట్టాలమ్మా, ఇలా 1 day సెషన్లో ఏమీ కాదు అంటారు. సో దీస్ ఆర్ ఆల్ వెరీ హ్యూజ్ టాపిక్స్. చాలా మనసు, మైండ్ మారాలి అని అంటే దట్ చాలా డెప్త్ ఉన్న టాపిక్స్. కానీ వీటి మీద కొద్దిపాటి అవగాహన క్రియేట్ చేయడానికి సోల్ఫుల్ షీ అనే సిరీస్ని మనం 21 days to rewrite your storyలో 10th స్టార్ట్ చేస్తున్నాము. సో స్టే ట్యూన్ ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్. ఎంతమందికి ఇలాంటివి మాకు చాలా ఉపయోగపడతాయి విమెన్కి, ఎర్లీ మార్నింగ్ ఇంకా బెటర్ అనుకున్న వాళ్ళు ఒక్కసారి మీరు హ్యాండ్ రైజ్ చేస్తారా? Okay. And most importantly, this is for club members of Impact. Impact club members, మీరు కాకపోతే you're missing this opportunity. So try to be an Impact club member. Only then you will get this opportunity. Lovely. Just meet all of them. And one last thing is, ఇంకా మీరు ఎక్కడ ఏ క్లబ్తో ముడిపడకపోతే అడ్మిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు మెసేజ్ చేయొచ్చు. యూ స్టే ఇన్ టచ్ విత్ అస్. Adi sir, can you wish our women
ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దీస్ 21 days సిరీస్. ఓకే, అది సార్ డిస్కనెక్ట్ అయినట్టున్నారు. ఓకే, సో సార్ దుబాయ్లో ఉన్నారు. సో ఇట్స్ అ డిఫరెంట్ టైమ్ ఫర్ సార్. రైట్ లేడీస్, ఓకే సార్ మళ్ళీ వస్తారు. వచ్చిన వెంటనే ఐ గివ్ ఛాన్స్ టు సార్. సో నౌ లెట్ us టాక్. ఈ 21 days ఛాలెంజ్కి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. కెన్ వి డూ దిస్? కెన్ వి ఛాలెంజ్ అవర్ సెల్ఫ్స్? కెన్ వి, సార్ ఏమన్నారు, నిన్నటి కంటే ఇవాళ బెటర్ అవ్వాలి, 1 degree షిఫ్ట్ ఎవ్రీ డే. సో ఆర్ యూ రెడీ ఫర్ దిస్ 1 degree షిఫ్ట్? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దిస్ ఈజ్, మేము ఆల్రెడీ ఎన్ఎల్పి చేసేసుకున్నాము, మేము ఆల్రెడీ మనీ మేనిఫెస్టో చేసుకున్నాము, మేము ఆల్రెడీ అన్ని కోర్సెస్లో ఉన్నాం. నో, మీకోసం కాదండి ఇది. కొత్త విమెన్ కోసం, హూ రియలీ డోంట్ నో ఎనీథింగ్, ఎక్కడికి వెళ్తున్నాం, ఏ దారి అనే అడ్డంగా ఇరుక్కున్నాం మేము అనుకునే వాళ్ళని మనం టార్గెట్ చేస్తున్నాం. మేము ఆల్రెడీ ట్రైనర్స్ మ్యామ్ అంటే మీకు కొద్ది గొప్ప దారిని గంపాసారి చూపించగలిగారు కదా విత్ ట్రైన్ ద ట్రైనర్. అలా కాదు, అలా కాకుండా కొత్త వాళ్ళని బెనిఫిట్ చేయాలనే తాపత్రయం, ఇయర్ ఎండ్ తాపత్రయం మాది. మా తాపత్రయంలో తప్పు ఉందా అండి? మేము అలా అనుకోవటం, న్యూ పీపుల్ని టచ్ చేయటంలో మా తప్పేమన్నా ఉందా? No, right? Because you have your mentors, you have your coordinators, you have your regional presidents, NVPs, అన్నిటికీ మించి నల్ని మ్యామ్ కానీ మాధవి మ్యామ్ కానీ, దే ఆర్ ఆల్ వెల్కమ్ టు టాక్ టు యూ ఎనీ టైమ్. ఎప్పుడైనా మీ ఫోన్స్ ఎత్తుతారు వాళ్ళు. బట్ న్యూ పీపుల్ హూ డోంట్ నో ఎనీథింగ్, వాళ్ళ కోసం ఇది 21 days సెషన్సే జరగవండి. ఓన్లీ 5 or 6 మెయిన్ సెషన్సే జరుగుతాయి. మిగతా అంతా వీ విల్ మీట్, వీ విల్ డూ సమ్ బ్రెయిన్ జిమ్ అండ్ ఎగ్జైటింగ్ థింగ్స్ మా ఆర్డీస్ ప్లాన్ చేస్తున్నారు మీకోసం. యూ కెన్ డూ దట్. లాస్ట్ మంత్ని మనల్ని బెటర్ చేసుకొని ఒక బెటర్ రిసోర్స్గా మనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అన్నవాళ్ళు డైరెక్ట్లీ, నేను ఇప్పుడు మీకు విజయ్ గారు నో చెప్పారు చాట్ బాక్స్లో, ఎందుకో మరి నాకు తెలీదు. రైట్, సో నేను ఇప్పుడు చాట్ బాక్స్లో మీకు ఒక లింక్ ఇస్తున్నా, ఆ లింక్కి మీరు జాయిన్ అవ్వాలి. ఆ లింక్లో మనము దీని గురించి మనం మాట్లాడుకుంటాం. రైట్, ఎనీవే, సో ఇందాక ఎవరో మాట్లాడుతూ అన్నారు, దోస్ పీపుల్ కెన్ స్టార్ట్ టాకింగ్. మీన్ వైల్ మీకు లింక్ వస్తుంది. నేనే స్థాపిత మేడం. హ్యాపీ ఈవినింగ్ అండి. రాజ్యలక్ష్మి చతుర్వేదుల. రాజ్యలక్ష్మి గారు చెప్పండి మేడం. కనిపిస్తున్నానా మేడం? కనిపించడం లేదు. కనిపిస్తుందా? ఛాన్స్ లేదు కదా, కనిపించట్లేదు మేడం. మీరు చెప్పండి, మీ వాయిస్ వినిపిస్తుంది. యా, కనిపిస్తున్నాను. మీరు ఐడెంటిఫై చేయగలుగుతారని. అర్థం కాలేదు మేడం, ఏం చేయగలుగుతాం? ఐడెంటిఫై చేస్తారేమోనని అంటున్నాను. ఒక్క నిమిషం నేను వెతుక్కొని. రాజ్యలక్ష్మి చతుర్వేదుల. ఓకే, ఐ ఫౌండ్ యూ. ఎస్ చెప్పండి. అంటే నేను ఇంపాక్ట్ వల్ల ఎంత బెనిఫిట్ పొందాను అని చెప్పడం కోసమని నా యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి వచ్చాను మేడం. యాక్చువల్గా నాకు 21 days జాయిన్ అవ్వాలని ఉంది, కానీ నేను చదువుతున్నాను ఎంఏ ఆస్ట్రాలజీ. దానివల్ల నాకు ఆన్లైన్ క్లాసెస్ అవి ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకని నేను జాయిన్ అవ్వలేకపోతున్నాను. అదర్వైజ్ నాకు చాలా ఇంట్రెస్ట్. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే 2025లో టీటీడబ్ల్యూ చేశాను మేడం. టీటీడబ్ల్యూ 207 బ్యాచ్. ఒక విమెన్గా ఈ మంచి రిపుల్ ఎఫెక్ట్ ఫార్మాట్లో మనము మంచి చేయాలి. ఠాగూర్ సినిమాలో చెప్తారు కదా, మీరు ఒక ముగ్గురికి హెల్ప్ చేయండి, ఆ ముగ్గురు. బట్ విమెన్ ఆడదానికి ఆడదే శత్రువు అంటుంటారు చాలాసార్లు. బట్ దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. వి విమెన్ ఆర్ స్ట్రెంగ్త్ టు అదర్స్. వీ షుడ్ షేర్ అవర్ పవర్. 2 3 పవర్ సర్క్యులేట్ అవ్వాలి. సో మరొకసారి చెప్తున్నానండి, ప్లీజ్ బీ విత్ అస్, స్టే ట్యూన్. మేము వీ కుడ్ డూ ఎనీథింగ్ మా లైఫ్స్లో. వీ కుడ్ హ్యావ్ బిన్ బిజీ విత్ అవర్ ఫ్యామిలీస్. నాకు 2 చిన్న పిల్లలు, ఐ కుడ్ హ్యావ్ బీన్ దేర్, బట్ ఐ చోజ్ టు బీ హియర్. అక్కడ ఏదో ఒకటి అప్పచెప్పి ఐ చోజ్ టు బీ హియర్ బికాస్ ఒక ప్లాట్ఫామ్ నాకు ఇచ్చారు అంటే దాని బాధ్యత నేను తీసుకున్నాను. మరి మీరు మీ ఊర్లో ఈ బాధ్యతను తీసుకోండి, క్లబ్స్ ఫామ్ చేయండి, మెంబర్స్గా ఉండండి. నన్ను చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు, ఆపేసే ఇంకెంతమందికి ఇలా ఫ్రీగా ఇస్తూ ఉంటావు సెషన్స్ అని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. బట్ నాకు చేతనైనంతలో నేను ఒక లింక్ పంపిస్తే ఆ రోజు ఎవరి మనసు మారుతుందో, ఎవరి మనసు కుదుట పడుతుందో అనే ఆలోచనతో ఐఎమ్ డూయింగ్ దిస్. సో పీపుల్ ఆర్ జస్ట్ వెరీ సీరియస్ అబౌట్ గివింగ్ దిస్ టు పీపుల్ హూ ఆర్ లైక్ మనతో ఎన్రోల్ అయిన వాళ్ళు కానీ, మన వాళ్ళు కానీ, మన ట్రైనర్స్ కానీ అని. బట్ ఈ ప్రెషర్ నాకు అవుట్బర్స్ట్ అయ్యే లోపల ఐ వాంట్ టు రియలీ టేక్ అ మూమెంట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. ఇంకా
మీకు ట్రైనర్ రాబోతుంది విమెన్ స్పెసిఫిక్గా. ఒక బ్యూటిఫుల్ కాంపిటీషన్ రాబోతుంది ఇంపాక్ట్ క్లబ్ మెంబర్స్కి. ఇవన్నీ మేము చేస్తున్నాము అంటే మీరు మాతో మెంబర్ అయి ఉండాలి. మెంబర్ కాకపోతే యూఆర్ గోయింగ్ టు మిస్ ఇట్ అంతే. ఓకే, సో దట్స్ ది ఎండ్ ఆఫ్ ఇట్. నేను ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ వేశాను, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎవ్రీబడి హూ వాంట్స్ to participate with us in the 21-day review of your rewriting of our story. All right, thanks andi. Everana maatladalante we will spend 5 minutes in discussions and by 5 minutes we'll close it. Vijaya Rongali garu maatladarata. Vijaya garu namaskaram cheppandamma. నమస్తే మ్యామ్. మాట్లాడదామండి క్విక్లీ. విజయ గారు హాయ్. నమస్తే మ్యామ్. హాయ్ యాక్చువల్ గా అండి. మార్నింగ్ సెషన్ క్లాసెస్ అని చెప్పారు కదా మ్యామ్. ఆ, ఓన్లీ చెప్పండి. మైండ్ సెట్ రిలేటెడ్ ఏనా లేకపోతే ఏమేమి ఉంటాయి మ్యామ్? ఇక్కడ నేను చూపించాను కదా మీకు టాపిక్స్ ఇలాంటివి అనమాట. సౌండ్ హీలింగ్, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్, law of attraction, facing fears, inner child, money manifestation, ఉపను. సో దీస్ కైండ్. మరి దీంట్లో కోర్ లోకి వెళ్ళమండి మనం. సూపర్ఫిషియల్ గానే మనం టచ్ చేస్తాం, బికాస్ కోర్ లోకి వెళ్ళి ఒక ఎలా చెప్పాలి, ఒక స్పెషలైజ్డ్ టాపిక్ ని ఏదో ఫ్రీగా చెప్పి పైన చెప్పడం చాలా తప్పు. అది దానికి ఎక్స్పర్ట్స్ రావాలి, వాళ్ళు టైం, వాళ్ళ సర్టిఫికేషన్, వాళ్ళు ఎక్కడో దేశాలు తిరిగి వచ్చారు కదా. సో వీటి మెయిన్ కోర్ ఐడియాని మనకి ఇస్తారు. ఆ ఐడియాని మన బుర్రలో ప్లాంట్ చేసి వెళ్ళే బాధ్యతను తీసుకుంటారు మన ట్రైనర్స్. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు బి కంటిన్యూస్ 21 days. మీరు అలా 21 days జూమ్లో జాయిన్ అవ్వాలి అనుకోకండి. మనకు డే 1 ఉంటుంది, డే 3 ఉంటుంది, డే 5 ఉంటుంది, అలా ఉంటుంది. మధ్యలో జస్ట్ మనకు వర్క్ ఉంటుంది, వీడియోస్ ఉంటాయి, అలాగనమాట. అలాగా డిజైన్ చేస్తున్నాము. సో ఇట్స్ నాట్ లైక్ హోంవర్క్ ప్రతిరోజు రావాలని కాదు, బట్ మీకు ఇచ్చే వర్క్ బట్టి 21 days కన్సిస్టెంట్గా మిమ్మల్ని పెట్టగలమని ప్రయత్నం. రైట్? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్ విజయ గారు. లెట్స్ టేక్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ విజన్ విష్ణుప్రియ గారు. ఎస్ విష్ణుప్రియ గారు. I'll unmute you 1 second. Yes ma'am. Oh sorry, mute చేశాను by mistake. Unmute బదులు. చెప్పండి అమ్మా. నా పరిచయము, నేను ఒక హౌస్ వైఫ్ నండి. హ్యాపీ ఈవినింగ్. నేను ఇంపాక్ట్ రావడానికి నాకు ఒక సంకల్పం వచ్చింది 6 months బ్యాక్. నేను తిరుపతి ఇంపాక్ట్ క్లాస్ లో నేను ఎంటర్ అయ్యాను, మెంబర్షిప్ తీసుకొని. హైదరాబాద్ మాది. 55 years అండి నాకు ఇప్పుడు కంప్లీట్. నేను సాధారణ మహిళగా ఉండి ఇంపాక్ట్ లోకి రావడం వల్ల ధైర్యం చాలా వచ్చింది, నాలెడ్జ్ చాలా నేర్చుకుంటున్నాను. 50+ లో డ్రైవింగ్ చేస్తున్నాను, 53 years లో స్విమ్మింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంపాక్ట్ లోకి రావడము, నాకు ఉన్న నాలెడ్జ్కి ఎక్కువ తెలుసుకొని ఎంతో ఎక్కువ మందికి స్ప్రెడ్ చేయాలని నా సంకల్పము. నా పేరు కూడా నామకరణం విజన్ విష్ణుప్రియ రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నానంటే, నాకు ఆధ్యాత్మికంగా నాలెడ్జ్ కొంచెం చిన్నప్పటి నుంచి అలవాటు. అదే మానవ జన్మకి సార్థకత కోసము నాకు ఎలాంటి ఆలోచన వచ్చింది, ఇలాంటి నామకరణం చేసుకున్నాము ఒక క్లాస్లో. మానవ జన్మకి సార్థకత ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, మెడిటేషన్ వైపు ఎక్కువ అవకాశం నాకు ఇష్టము, అలా మూవ్ అవుతున్నాను. అందరికీ గోల్, ఈ ఆధ్యాత్మికమైన జ్ఞానమే గోల్ అవ్వాలి. నాలాంటి వాళ్ళు ఎంతో మందిని సమాజానికి తయారు చేసి ఇచ్చి వెళ్ళాలనుకుంటున్నాను నా లైఫ్ లాంగ్. చాలా మంచి ఆలోచన రావడము, భగవంతునికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం అండి. ధన్యవాదాలండి. విష్ణుప్రియ గారికి గట్టి చప్పట్లు ఎవ్రీబడి. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. మీ వయసుకి మీరు మెన్షన్ చేసినందుకు యాక్చువల్లీ అది మాకు ఇంకా ఇంకొంతమంది ఆవిడ 50కి అలా చేస్తుంటే మనం ఏంటి ఇలా ఉన్నామని మీరు ఒక ఆపర్చునిటీ మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ విష్ణుప్రియ గారు. మో పవర్ టు యూ. కానీ మీరు హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళి చేశారు చూసారా, దానికి నేను ఐ వుడ్ అప్రిషియేట్ యూ లిటిల్ మోర్.
కానీ హైదరాబాద్ లో కూడా మేము ఉన్నాము, మేము ఇక్కడే ఉన్నాము. టూ టైమ్స్ చేశానండి హైదరాబాద్ లో కూడా. నేను ఓకే, ఏం చేశారు? సైబర్ క్రైమ్ ది అవేర్నెస్ ది జాయిన్ అయ్యాను. పోలీస్ డిపార్ట్మెంట్ మా హస్బెండ్ ఎస్పీ క్యాడర్ లో రిటైర్ అయినారు. నేను డిపార్ట్మెంట్ నుంచి నేను సర్టిఫికేట్ అందుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. వావ్, నైస్, లవ్లీ. సో దిస్ ఈస్ హౌ కూడా బేబీస్ కూడా నేను జాయిన్ అయ్యాను. సేఫ్ ఓకే అండ్ ఓకే అదేదో చేశాను. మాధవి మేడం క్లాస్ కూడా నేను 1 month కంప్లీట్ చేశాను. మధురం బ్యాచ్ ఈ హైదరాబాద్ సెకండ్ టైం. చాలా హ్యాపీ అండి నాకు. గంప సార్కి రాఖీ కట్టి అన్నగా చెల్లెలుగా నేను నడవాలని చాలా సంకల్పం చేసుకున్నా. మెగా ఈవెంట్ 4 days జాయిన్ అయ్యి 4th day రోజు గంప సార్కి రాఖీ కట్టి చెల్లెలుగా నడుస్తున్నాను. అనితారెడ్డి నా డాటర్ లాగా. ఓకే, కూల్ కూల్. ఇవి కొత్త కొత్త రిలేషన్షిప్స్. నైస్. ఐఎమ్ సీయింగ్ సంథింగ్ నైస్ అండ్ బ్యూటిఫుల్. హ్యాట్స్ ఆఫ్ టు యు. విశ్వమంతా ఒకటే ఫ్యామిలీగా నాకు మెడిటేషన్ లో అర్థం అవుతుంది. మీరందరూ నా బిడ్డలు, నా చెల్లెళ్ళు, నా అక్కలు. అట్లా అసలు టూ టైమ్స్ చేయటం అసలు దట్స్ వెరీ డిఫరెంట్ థింగ్. దట్స్ ఎ న్యూ థింగ్. అంటే ఐ లవ్ ఇట్ నిజంగా. మోర్ పవర్ టు యూ, సెల్యూట్ టు యూ. విల్ స్టే ఇన్ టచ్. విష్ణుప్రియ గారు, నా నంబర్ ఒక్కసారి అడ్మిన్ గా ఉంటారు కదా, ఒక్కసారి నాకు టచ్ లో ఉండండి. మీరు విల్ స్టే ఇన్ టచ్. నా నంబర్ నోట్ చేసుకోవాలనుకున్న వాళ్ళందరికీ చెప్తాను. హ్యాపీగా చెప్తాను. ఒకప్పుడు అందరి దగ్గర తీసుకున్నాను, ఇప్పుడు ఇచ్చే స్థాయికి రాగలిగాను. చాలా హ్యాపీ నాకు. విజన్ విష్ణుప్రియారెడ్డిగా మీ అందరి మనసులో ప్లేస్ నిండుగా సంపాదించుకున్నాను. చాలా సంతోషం ఉంది నాకు. సూపర్ మ్యామ్, సూపర్. రియలీ మీలాంటి నంబర్ రిలీజ్ చేస్తాను, మీరు నోట్ చేసుకోండి. మెసేజ్ లో మీరు 9618045747. విష్ణు అమ్మకి ఈరోజు మన ప్లాట్ఫామ్ ఇంట్రడక్షన్ చేశాను మేడం. ఇంకా అమ్మ ఒక రోజు కూడా మిస్ అవ్వరు. మధురం బ్యాచ్ లో ఇప్పుడు వెయిటింగ్ ఉన్నా. 9:30 లోపల మాట్లాడాలి. 3 minutes. సెకండ్ టైం మాట్లాడాలి తనతో జూమ్ లో. పర్వతం సార్ మధురం బ్యాచ్ టైం ఇస్తా అన్నారు ఈరోజు. చాలా హ్యాపీ ఉంది. విష్ణుప్రియ గారు, మీరు నారీసెల్ గ్రూప్స్ లో ఉన్నారా? చాలా హ్యాపీ. మీరు నారీసెల్ గ్రూప్స్ లో ఉన్న అడ్మిన్ లో తబితా నేను ఉంటాను. ఒక్కసారి నాకు మెసేజ్ చేయండి అమ్మా. లాస్ట్ ఒక మాట. చిన్నప్పుడు కిచెన్లోకి పోయి వాటర్ గ్లాస్ నీళ్లు తెచ్చుకోలేకపోయేదాన్ని, చీకటికి భయపడి. ఇప్పుడు చీకటికి నేనంటే భయం అయ్యే స్థాయికి రాగలిగాను. ఝాన్సీ మేడం, మీకు నెంబర్ పంపిస్తాను. విష్ణు అమ్మని జాయిన్ చేయండి మేడం. మ్యామ్ విష్ణు మ్యామ్ సూపర్ ఎక్సలెంట్. చాలా హ్యాపీగా ఉంది. నారీసెల్ లో నారీ వేదిక అనేది కూడా మీ పరిచయానికి ఒక వేదికగా మారింది. మీరు మీ హ్యాపీనెస్ అంతా మా ఉమెన్స్ తో అంటే మనందరం షేర్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ నెంబర్ మా దగ్గర ఉంది, నేను మేడం కనెక్ట్ చేస్తాను. మోర్ పవర్ టు మ్యామ్. ఓవర్ టు తబితా మ్యామ్. థ్యాంక్ యూ. Fantastic. చలో, that's the end of it. ఇది మన power. If we connect like this, we will meet more unique people, more special people. ఒక్కరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటారు లైన్ లో. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ రియల్ పవర్ ఆఫ్ విమెన్. ఈ రియల్ పవర్ అంతటిని ఒక చోట చేర్చి ఈ ఎంపవర్మెంట్ ని రిపుల్ ఎఫెక్ట్ లో తీసుకెళ్లాలని నేను ఇందాక అన్నాను కదా, అదే ఇది. రైట్ ఎవ్రీబడి. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ది ఆర్డీస్ ఫర్ జాయినింగ్. మనం 21 days ప్రమోషన్ ఇవాళ నైట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కలకి, చెల్లెలకి అందరికీ షేర్ చేయండి. 300 లింక్ తీసుకొని మనం 21 days యూనైట్ అవుదాము. 21 days అంటే 10th of December నుంచి స్టార్ట్ అవుతుంది. మేము మండే అనుకున్నాం కానీ 21 days బాగుంటుందని చెప్పి అనుకున్నాము. సో 21 days ని మనం యాక్టివ్గా పెట్టుకొని 31st వరకు ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ చేసుకొని లేదా అసైన్మెంట్స్ చేసుకుంటూ మనము ముందుకు వెళ్దాము. ఆల్ రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్ టు యూ. యా అనిత గారు చెప్పండి. ఒక మాట మ్యామ్. విష్ణుప్రియారెడ్డి గారు 50+ లో కార్ డ్రైవింగ్ నేర్చుకున్నారు. 52 years ప్లస్ లో ఫ్లోటింగ్ చేస్తున్నారు వాటర్ లో. స్విమ్మింగ్ రాకుండా ఉండింది, నేర్చుకోండి. awesome పేపర్ లాగా 90 kgs వెయిట్, పేపర్ లాగా, వాటర్ నే బెడ్ లాగా.
థ్యాంక్ యూ మ్యామ్. మా Thank you, రీజియన్ ma'am. తిరుపతిలో కూడా మేము ఆన్లైన్ ఒకటి పెట్టుకోబోతున్నాము. అనితారెడ్డి గారు, విష్ణు మేడం, ఎస్ అక్కడ మీరు మా మహిళా వాళ్ళందరికీ మన వాళ్ళకందరికీ కూడా షేర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. గో టు ఎండి మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. వెరీ గుడ్ ఎవ్రీబడి. సో దట్స్ ఆల్. వీఆర్ కమింగ్ టు ది ఎండ్ ఆఫ్ ఇట్. సో నారీ వేదిక మనకు ఫ్రైడే జరుగుతుంది. అది మనకు రీప్లేస్ అయ్యి ఒక డే డ్యూ టు సమ్ అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ వీ డిడ్ ఇట్ ఆన్ సాటర్డే. సో ఈ వీక్ ఈ మంత్ ఇంకా నారీ వేదిక ఉండదు. మన 21 డే మేనిఫెస్టేషనే నారీ వేదికకి కన్వర్ట్ చేస్తున్నాం, బికాస్ మన థీమ్నే ముందుకు తీసుకెళ్తున్నాం. సో మళ్ళీ జనవరిలో కలవచ్చు నారీ వేదికలో. కానీ నారీ వేదికలో నారీ సెల్లో మిగతా ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి. సో మళ్ళొక్కసారి ఇఫ్ ఎనీబడి డజంట్ నో వాట్ వీఆర్ డూయింగ్ ఆర్ హౌ వీ మీట్ ఇన్ హైదరాబాద్ అన్న, నిన్ననే నేను నళిని మ్యామ్, సునీత గారు, వీ వెంట్ టు అ స్కూల్. మొత్తం స్కూల్ని దత్తత తీసుకున్నట్టు 1 డే వర్క్షాప్ చేసి వచ్చాం. సో జస్ట్ డోంట్ ఏదో జస్ట్ ఇన్పుట్ అంటే ఏంటి, లోపలికి పంపించుకోవటమే. జస్ట్ నారీ సెల్ వీడియోస్ని చూసి వదిలేకండి. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ వీడియోస్ని యూట్యూబ్లో చూసి కన్జ్యూమ్ చేయకండి. ఆ కన్జ్యూమ్ చేసిన దాన్ని మీరు కూడా లైఫ్లో ప్రాక్టీస్ పెట్టాలి అంటే మీరు బయటికి రావాలి. ట్రైనర్గా, స్పీకర్గా సెషన్స్ తీసుకోవాలి, గెస్ట్స్గా రావాలి. ఓకే, నేను ఇంకా ఐ స్టిల్ రిమెంబర్ 5 years ago నళిని మ్యామ్ ఫస్ట్ టైం నా చేతిలో 1000 రూపాయలు పెట్టి షీ సెడ్, ఇంకా ఇప్పటి నుంచి నీకు పెయిడ్ సెషన్స్ స్టార్ట్ అవ్వాలని నేను ఆశీర్వదిస్తున్నానని. ఆమె ఏ ముహూర్తాన్ని అన్నదో తెలియదు కానీ ఆ 1000 రూపాయలతో నా పేమెంట్ మొదలైంది. 2022 నుంచి ఇప్పటి వరకు 4 years ధూమ్ ధామ్ పెయిడ్ వర్క్షాప్స్ చేసుకున్నా. ఐఎమ్ ఫ్రీలాన్సింగ్గా 2 పిల్లలతో నాకు ఒక 12 నెలల బాబు ఉన్నాడు. పాప 2nd yearలో నేను ఇంపాక్ట్ గ్రాడ్యుయేట్ అయ్యాను. ఇప్పుడు నా కూతురు 7 years. సో గత 5 yearsగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ట్రైనర్గా నేను వెళ్ళాను అంటే రైట్ ఎన్వైరన్మెంట్ ఉండాలి మన చుట్టూతా. సో విమెన్ సపోర్ట్ విమెన్. జై హింద్, జై భారత్, వందే మాత్రం. అన్మ్యూట్ చేస్తాను, అందరూ ఒక్కసారి స్లోగన్ చెప్పండి. మళ్ళీ చెప్తున్నా, జై హింద్, జై భారత్, వందే మాత్రం. సో 1 2 3. జై హింద్, జై భారత్, వందే మాతరం.